ప్రెసిడెంట్ అయిన శ్రీ యోగేంద్ర పిల్లయ్య గారికి నమస్తే. అందరికీ శుభాభివందనములు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి ఒక మహిళా అతిథి. ఎవరు అంటే శ్రీమతి గార్లపాటి రజనీ కుమారి. షీఈస్ ఫ్రమ్ బెంగళూరు. తన గురించి చెప్పుకోవాలి అని అనుకుంటే జస్ట్ ఒక కొన్ని వాక్యాలు నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. షీ డన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ యోగా, మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ యోగాలో చేశారు. అండ్ షీ గాట్ 3 times డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్. ఇంకా మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తర్వాత ఇంకా సైడ్ తన ఎక్స్ట్రా కోర్సెస్ ఏం చేసిందంటే సర్టిఫికేషన్ కోర్సెస్, కిడ్స్ యోగా చేశారు, తను ప్రీనేటల్ యోగా చేశారు అండ్ బ్రెయిన్ యోగా చేశారు. అవి కాకుండా ఇంకా తన వర్కింగ్ ప్లేసెస్ తీసుకుంటే దీనేమో ఫస్ట్ విజయవాడలో తన అన్ని చోట్ల తను వర్క్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు అదర్ కంట్రీస్ కూడా వెళ్ళారు. యూరోపియన్ కంట్రీస్ లోని బెల్జియం, ఇటలీ కంట్రీస్ లో కూడా తను యోగాని టీచ్ చేశారు. అది చాలా మన భారతదేశ మహిళలుగా మాకు అది చాలా గర్వకారణం. అక్కడికి వెళ్ళి అక్కడ ఫారినర్స్ కి యోగా చెప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. షీ టీచర్స్ ఇన్ బెల్జియం అండ్ ఇటలీ. అండ్ దెన్ తర్వాత హైదరాబాద్ లో మళ్ళీ తను అక్కడి నుంచి వచ్చాక హైదరాబాద్ లో తన ఓన్ సెంటర్ ని ఓపెన్ చేసుకున్నారు. ఓన్ సెంటర్ ని ఓపెన్ చేసుకున్నాక అక్కడ కూడా క్లాసెస్ చెప్పారు. అక్కడ హైదరాబాద్ లో 3 కార్పొరేట్ కంపెనీస్ కి తను యోగా ట్రైనర్ గా ఉన్నారు. అదే కాకుండా 2 టీవీ ఛానల్స్ లోని తన ప్రోగ్రామ్స్, యోగా ప్రోగ్రామ్స్ అనేవి టెలికాస్ట్ అయ్యాయి. అలాగే హైదరాబాద్ లోని కొన్ని స్కూల్స్ లో కూడా తన యోగా టీచర్ గా చాలా మంది పిల్లల్ని యోగాలో నిపుణులుగా యోగా ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు తను బెంగళూరులో ఉన్నారు. ఆ బెంగళూరులో కూడా తను ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, పర్సనల్ క్లాసెస్, గ్రూప్ క్లాసెస్ కూడా తను నిర్వహిస్తున్నారు. అదే కాకుండా మహిళలకి థెరపీ క్లాసులు కూడా చెప్తున్నారు. ఇంకా తనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనకి విశిష్టమైన నాలెడ్జ్ ని పంచుతున్నారు. ఇంకా తను ఒక యోగా ఇన్స్ట్రక్టర్ గా అండ్ న్యూట్రిషనిస్ట్ గా ఈ రోజు ఫుల్ టైం వర్క్ లో ఉన్నారు. మేడం గారు నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. అమ్మా స్వాతి గారు కొంచెం గురు ప్రార్థనతో మొదలు పెట్టండి తల్లి. గురు ప్రార్థన చేయించండి. నమస్తే అండి. ఇక్కడున్న పెద్దవాళ్ళకి, నాతో పాటు ఉన్న ట్రైనర్స్ కి, యోగా ట్రైనర్స్ కి అండ్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరైనా మీకు గ్రూప్ ప్రార్థనతో మొదలు పెడితే బాగుంటది మన ప్రోగ్రామ్. ఏదో చెప్పమ్మా, ఏదో చెప్పండి శ్రీదేవి గారు చెప్పండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం
मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं प्रणतोऽस्मि श्रीमत्पतञ्जले तस्य पदद्वन्द्वमणिन्दितम् ఆ వాయిస్ అయింది. శ్రీదేవి గారిని ఓవర్ టు రజనీ గారు అని చెప్పమనండి. ఆవిడ ఇంకా ప్రార్థన స్టార్ట్ చేయండి. రజనీ గారు మీకు పీపీటీ కావాలని చెప్పండి నాకు. సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? మేడం గారు మీరు స్టార్ట్ చేయండి. కట్ అయినట్టుంది తనకి. మీరు స్టార్ట్ చేయండి. ఓకే. ఈ వేదిక ద్వారా మనం ఇవాళ చూడబోయే ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ యోగా థెరపీతో ఎలా తగ్గించుకోవచ్చు, అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి. ముందుగా ఈ వర్చువల్ స్టేజ్ మీద నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డాక్టర్ లుగేందర్ పిల్లై సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, నా తోటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యోగా టీచర్లు. అలాగే ఎంతో మంది మహిళలు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పాల్పంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను ఫస్ట్ టైం తెలుగులో ప్రోగ్రామ్ చెప్పడం అనేది ఇది ఫస్ట్ టైం, అది కూడా ఒక థెరపీ మీద చెప్పడం అనేది ఇది ఫస్ట్ టైం నాకు. ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ చెప్పినా అది తెలుగు కాదు. తెలుగు అంటే ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా కూడా అనిపించింది. ఇంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు నేను చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశాను. రామారావు గారు ఆ సార్ ఆధ్వర్యంలో మేము ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసాం. అంటే కొన్ని సమ్మర్ క్లాసెస్ అలా పార్టిసిపేట్ చేసాం అనమాట. దాని తర్వాత కనీసం 12 సంవత్సరాల తర్వాత నేను తెలుగు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ లో నాకు చాయిస్ ఇచ్చిన, అలాగే ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా చెప్పాలంటే మనం ఇవాళ ప్రోగ్రామ్ చేస్తుంది ఫైబ్రాయిడ్స్ వల్ల ఒక మహిళ హెల్త్ ఎలా ప్రాబ్లం అవుతుంది, అలాగే ఫైబ్రాయిడ్స్ గురించి అవగాహన ఎలా పెంచుకోవాలి, అలాగే మనకి యూట్రస్ గురించి మనకు అవగాహన ఎలా పెంచుకోవాలి, అసలు యూట్రస్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకునేదే మన ప్రోగ్రామ్ ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఫైబ్రాయిడ్స్ మనకి యాక్చువల్ గా యూట్రస్ లో బయట నుంచి వచ్చే ఏమి పార్టికల్స్ కాదండి. ఫైబ్రాయిడ్స్ మనకి యూట్రస్ లోనే ఫామ్ అవుతాయి. అది మనం చెప్పాలంటే ఫైబ్రాయిడ్స్ మీనింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం తెలుగులో చెప్పాలంటే అది ఒక రకమైన మాంసపు ముద్దలాగా కనిపిస్తుంది. అవి చిన్న చిన్నగా ఉండొచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా చిన్నగా ఫామ్ అవుతాయి. తర్వాత అవి మెల్లమెల్లగా మనం పట్టించుకోలేదనుకోండి, అవి ఇంకా పెద్ద సైజు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ చూడబోయే పాయింట్స్ ఏంటి అంటే మీనింగ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, కాజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, లొకేషన్, అవి ఎక్కడ వస్తాయి అంటే మీనింగ్ అంటే అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, కాజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, ఇంకోటి లొకేషన్, అవి ఎక్కడ ఫామ్ అవుతాయి, ఎగ్జాక్ట్ ఏరియా ఎక్కడ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇంకోటి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్, అంటే ఏ పరిస్థితుల వల్ల మనకి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి యూట్రస్ లో, సడన్ గా అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది దాని గురించి, థెరపీ అండ్ క్యూర్, అంటే ఇలా ఫామ్ అయినప్పుడు మనం భయపడకుండా ఎలాంటి థెరపీస్ తీసుకోవాలి వాటిని తగ్గించుకోవడానికి. ఇప్పుడు వచ్చినాయి ఓకే, వచ్చిన తర్వాత మనం తగ్గించుకునేది కూడా మన చేతుల్లోనే ఉంటది కదా. అలాంటిది మనం ఎలా
తగ్గించుకోవాలనేది ఇక్కడ మనకి నాలెడ్జ్ మనం షేర్ చేసుకున్నాం. తర్వాత యోగిక్ మేనేజ్మెంట్, ఈ థెరపీలో మనది మెయిన్ ఇంపార్టెంట్ యోగా. ఇంకోటి మెడికేషన్ కూడా ఉంది. ఇంకోటి మనకి ఆక్యుపెన్సరీ ట్రీట్మెంట్ కూడా ఉంది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీనింగ్ అంటే ఇక్కడ చూడండి, ఫైబ్రాయిడ్స్ నేను చెప్పాను ఆల్రెడీ. ఒక చిన్న మాంసపు ముద్దలాగా ఫామ్ అయ్యి, ఇప్పుడు మనకి మన బాడీని చూసుకుంటేనే ఒక మిషన్ అనుకుందాం. ఆ మిషన్ లో ఇప్పుడు చూడండి, ఒక మిషన్ లో మనకి ఎక్స్ట్రా ఏమన్నా దాంట్లో మనం వేయాల్సినది కాకుండా వేరే పదార్థం వేస్తే ఎలా మిషన్ పాడవుతుందో ఇక్కడ కూడా అంతే. మన బాడీ ఒక మిషన్ అయినప్పుడు దాంట్లో లేడీస్ కి, మరీ ముఖ్యంగా లేడీస్ కి యూట్రస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట, ఆర్గాన్. మనకి హార్ట్ ఎలాగో, ఒక మనిషికి హార్ట్ ఎలాగో లేడీస్ కి యూట్రస్ అనేది ఒక మెయిన్ పార్ట్. దానిని మీరు కేర్ తీసుకోలేదనుకోండి, దానికి సంబంధించిన మీరు ఏవైతే ఉన్నాయో హార్మోనల్స్ కానివ్వండి, లేదు యూట్రస్ కానివ్వండి, యూట్రస్ లోపల ఉన్న ఓవరీస్ కానివ్వండి, ఫెలోపియన్ ట్యూబ్స్ కానివ్వండి, వీటి మీద మీరు కేర్ తీసుకోలేదంటే ఎలా అయితే హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందో యూట్రస్ కూడా ఫెయిల్యూర్ అవుతుంది. అలాంటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ సఫర్ అవుతారు. అందుకని మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దీని గురించి ఒక అవగాహన ఉంటే మనం దాని గురించి కేర్ తీసుకొని వచ్చే ప్రాబ్లమ్స్ ముందుగానే మనం, అంటే కొన్ని జెనెటికల్ గా రావచ్చు, అంటే హెరిడిటీ, పూర్వం మన అమ్మలకి కానివ్వండి, అమ్మమ్మలకి, మేనత్తలకి ఇలా ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ మనకి కూడా వస్తాయి అన్నమాట. అలా జనరేషన్ టు జనరేషన్ పాస్ అవుతా ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా ముందే మనం తీసుకోవచ్చు జాగ్రత్తలు. అలాంటివి ఇప్పుడు నేను చెప్తాను కొన్ని. ఇప్పుడు చూసుకుంటే యూట్రస్ ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూసారనుకోండి సార్, ఇది అందరికీ కనిపిస్తుంది కదా సార్? హలో, కనిపిస్తుంది అందరికి. కనిపిస్తుంది కదా? ఇక్కడ ఒకసారి మీరు మీ స్క్రీన్ మీద ఉన్న డయాగ్రామ్ చూడండి. మనకి ఇక్కడ స్క్రీన్ మీద రైట్ సైడ్ ఉన్నది యూట్రస్, నార్మల్ హెల్దీ లేడీకి, ఒక ఉమెన్ కి ఉండే, ఒక మహిళకు ఉండే యూట్రస్. తర్వాత అలా ఉన్న దాని మీద మనకి ఎక్స్ట్రా ఇక్కడ ఫామ్ లెఫ్ట్ సైడ్ అయ్యి అండి, లెఫ్ట్ సైడ్ నార్మల్. లెఫ్ట్ సైడ్ చూడండి. చూస్తే మీకు ఎక్స్ట్రా కొన్ని రౌండ్స్ కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ మనం యూట్రస్ పార్ట్స్ చూసుకుంటే ఓవరీ ఉంటది, అలాగే యూట్రస్ వాల్స్ ఉంటాయి. అంటే గర్భసంచిలో మనకి 2 గోడల్లాగా ఫామ్ అయి ఉన్నాయి చూడండి. అవి కిందకు వస్తే ఒక ట్యూబ్ ఉంటది, ఓవరీస్ ఉంటాయి ఆ ట్యూబ్ లో. వీటి మీద మనకి ఎక్స్ట్రాగా ఫామ్ అయ్యే ఏరియాస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి. మనకి మీరు చూస్తే ఆ మెన్షన్ చేసిన ఏరియాస్ కనిపిస్తాయి. ఇలాంటి ఈ పార్ట్స్ లోనే అవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఫామ్ అయిన తర్వాత వాటికి మనము, మీరు కరెక్ట్ గా చూస్తే ఇవి ఫామ్ అయిన తర్వాత మనకి లొకేషన్ అని చెప్పాను కదా నేను ఇందాక, ఆ లొకేషన్స్ లో అవి ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత దానికి పర్టికులర్ సైజెస్ కూడా ఉంటాయి. కానీ ఇవి ఫామ్ అయినప్పుడు మీకు మనం డైరెక్ట్ గా చూస్తే మన కంటికి కనిపించవు, నేకెడ్ ఐ కనిపించవు అన్నమాట. కనిపించవు, కానీ మనకి చాలా సఫర్ అవుతాం ఇవి ఫామ్ అయిన తర్వాత. వాటికి చూస్తే ఇక్కడ చూడండి మీరు, ఒక్కొక్కటి ఒక్కో సైజ్ ఉంది. స్టార్టింగ్ సైజ్ జస్ట్ 5 సెంటీమీటర్సే. తర్వాత మెల్లమెల్లగా మీరు పట్టించుకోకపోతే ఆ స్టేజెస్ 1 by 1 ఫామ్ అవుతా, సైజు పెరుగుతా మనకి ఎంత వాటర్ మిలాన్, మనకి పుచ్చకాయ సైజుకి వచ్చేస్తుంది అనమాట. ఆ సైజుకి వస్తే లైక్ మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీ లాగా కనిపిస్తారు, గర్భం దాల్చిన ఉమెన్ లాగా కనిపిస్తారు అనమాట. కానీ అది గర్భం కాదు. ఒక్కొక్కసారి డాక్టర్స్ కూడా మనం సైన్స్ ప్రకారంగా చూస్తే ఒక్కొక్కసారి బై మిస్టేక్ వాళ్ళు అది మనకి విజువలైజేషన్ లో కనిపించదు అనమాట. కనిపించక వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అని అనుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ లో, అంటే మొత్తం బాగా ఫామ్ అయిన ఫైబ్రాయిడ్ ఈ పుచ్చకాయ సైజు లో ఉంటుంది. ఈ స్టేజ్ లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ స్టేజ్ కి రాకుండానే మనం ఫస్ట్ స్టేజ్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదు సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ స్టేజ్ దాటిందంటే చాలా డేంజరస్ అవుతుంది. అంత దూరం వెళ్లకుండానే ట్రీట్మెంట్ మనకి చాలా స్టేజెస్ లో ఉందన్నమాట. అది కూడా చూద్దాం. తర్వాత మనకి ఇప్పుడు లొకేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి, మళ్ళీ డయాగ్రామ్ కి వస్తే మనం, ఇప్పుడు మీరు మళ్ళీ డయాగ్రామ్ కి వస్తే చూడండి, ఇక్కడ మనకి లొకేషన్ ఒకటి ఔటర్ వాల్ ఆఫ్ యూట్రస్. ఇది చూస్తే మనకి యూట్రస్ గోడ మీద ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఇంకోటి ఇక్కడ మనకి బయటనే కనిపిస్తుంది, కానీ అది యూట్రస్ లోపల ఫామ్ అవుతుంది. 1 by 1 నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
1 సెకండ్. ఇక్కడ చూడండి లొకేషన్ బట్టి మనం ఫైబ్రాయిడ్స్ చూసుకుంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఇవి మనకి ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూస్తే రైట్ సైడ్ డయాగ్రామ్ లో మనకి ఇక్కడ 0 అలా రౌండ్ గా ఉన్నాయి కదా, అక్కడ మ్యూకల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఇది వాల్ పైన ఉంటుంది. ఓకే, అదొకటి. దాంట్లో మళ్ళీ స్టేజెస్ ఉన్నాయి, మళ్ళీ డిఫరెంట్ గా ఫామ్ అవుతాయి అనమాట. మనకి ఒక ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉండొచ్చు, ఒకటే ఉండాలని లేదు. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం పట్టించుకొని స్టేజెస్ లో ఇలా 1 by 1 నంబర్ పెరుగుతూ ఉంటుందంట. అవే మల్టిపుల్ అవుతా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ది చూస్తే మీరు సబ్ మ్యూకసల్ ఫైబ్రాయిడ్స్. ఇదేంటి అంటే మనకి యూట్రస్ లోపల ఉంటుంది. అంటే మన డయాగ్రామ్ లో చూస్తే అది పైనే కనిపిస్తుంది, కానీ అది యూట్రస్ లోపల అన్నమాట. అది మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి అలా దాంట్లో మళ్ళీ వేరే టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకోటి చూస్తే మీరు సబ్ సిరోసెల్ ఫైబ్రాయిడ్స్. ఇది కూడా యూట్రస్ లోపలే వాల్ పైన ఫామ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ అది రిప్లికేట్ అవడం లేదు అంటే దాని పక్కన ఇంకోటి అలా ఫామ్ అయ్యి మళ్ళీ అది పెరిగి మళ్ళీ దాంట్లో టైప్స్ వస్తాయి. ఇలా అంటే మనం పట్టించుకొని స్టేజెస్ లో ఇవి ఫామ్ అవుతాయి. యాక్చువల్ గా చెప్తే ఫైబ్రాయిడ్స్ అనేది అంత పెద్ద ప్రాబ్లం కాదు, మనం పట్టించుకున్నప్పుడు సివియర్ అవుతే అది ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే. ఇంకోటి చెప్పాలంటే ఇవి క్యాన్సర్ అయితే కాదు, క్యాన్సర్ లాగా అనిపిస్తాయి కానీ ఇవి క్యాన్సర్ కాదు, వీటి వల్ల క్యాన్సర్ రాదు. కానీ మనం పట్టించుకోకపోతే, నేను చెప్పాను కదా ఇందాక కూడా, మనం పట్టించుకోకపోతే ఇవి మళ్ళీ చాలా రేర్ కేసెస్ లో క్యాన్సర్ లాగా ఫామ్ అవుతాయి ఇవి. తర్వాత మనం కాజెస్ చూసుకుంటే ఇక్కడ ఫైబ్రాయిడ్స్ కాజెస్ చూసుకుంటే నేను చెప్పాను ఆల్రెడీ, హెరిడిటరీ వల్ల జెనెటిక్ చేంజెస్, హెరిడిటరీ వల్ల రావచ్చు, జెనెటిక్ చేంజెస్. ఇప్పుడు చూడండి జెనెటిక్ చేంజెస్ అంటే మళ్ళీ దీంట్లో 2 టైప్స్. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ వల్ల జెనెటిక్ చేంజ్ అవుతుంది, లేదు మీకు మీ మదరు, మీ గ్రాండ్ మదరు అంటే మీ అమ్మమ్మ, మీ అమ్మగారు, లేదంటే మీ మేనత్తలకు ఉన్నప్పుడు అలా జీన్ ఫామ్ అయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా జీన్స్ మీకు వస్తే అలా కూడా రావచ్చు. 2 టైప్స్ ఇక్కడ. మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు చూడండి పీసీఓడి అని చెప్పుకుంటాం మనం ఎప్పుడు. ఇలా పీసీఓడి ఉన్నప్పుడు మనకి అది మనం పట్టించుకోకుండా పీసీఓడి అలాగే కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే పీసీఓడి ఉన్నప్పుడు మీకు మెన్సెస్ సరిగా రాదు, డేట్ టు డేట్ రాదు, మంత్ బై మంత్ రాదు. 3 months 5 months కి వచ్చినప్పుడు ఆ వేస్ట్ బ్లడ్ అంతా మీ లోపల ఉండిపోతుంది కాబట్టి అవి ఆ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడానికి కాజ్ అవుతుంది. ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ డాక్టర్స్ కూడా అదే చెప్తున్నాడు. ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవ్వడానికి ఈ పైన ఫ్యాక్టర్స్ అన్ని ఒకటైతే మనకి ఇప్పుడు చూడండి క్యాన్సర్ అంటే సెల్ గ్రోత్ మన లోపలే పెరుగుతుంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ మనం తగ్గించుకోకుండా నాకు స్ట్రెస్ ఉందని అలా వదిలేసి మీరు లైఫ్ ని కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి. అంటే లేడీస్ లో, ఇప్పుడు జెంట్స్ లో చూడండి యాక్చువల్ గా చెప్తే వాళ్ళకి స్ట్రెస్ ఉంది అంటే ఓవర్ వెయిట్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తాయి, హై బీపీ, లో బీపీ ఇలా వస్తాయి. కానీ లేడీస్ లో అలా కాదు. స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు యూట్రస్ మీద మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది, అది మెయిన్ మీరు చూసుకోవాలి. యూట్రస్ మీద ఎఫెక్ట్ మీకు ఏమైనా మెన్సెస్ వల్ల మీకు మెన్సెస్ లేట్ అవుతున్నాయి, లేదు మీకు పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్, లేదు మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తున్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళాలి. లేదు అంటే తర్వాత అదే ఇంకా ఎక్కువైపోయి మీకు ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడానికి కూడా ఇది ఒక కాజ్ అవుతుంది. తర్వాత చూసుకుంటే మనం ఇప్పుడు కాజెస్ చెప్పుకున్నాం కదా, వీటన్నిటికీ నేను లాస్ట్ లో ట్రీట్మెంట్ కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఫైబ్రాయిడ్స్ లొకేషన్స్ కూడా మనం చెప్పేసుకున్నాము. ఇక్కడ సిమ్టమ్స్ ఎలా చూసుకోవాలి, నేను ఆల్రెడీ సైజెస్ కూడా చెప్పాను. సిమ్టమ్స్ ఎలా చూడాలి అంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ అది కూడా చెప్పాను, నేను మెన్షన్ చేశాను. హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉండటం వల్ల, లేదు పెల్విక్ పెయిన్ రావడం వల్ల, అంటే మీకు మెన్సెస్ లో కాకుండా రెగ్యులర్ గా మీకు ఎప్పుడైనా పెల్విక్ పెయిన్ వస్తుంది, లేదు మీకు లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదు అంటే ఇంకా ఫ్రీక్వెంట్ గా మీకు యూరిన్ అప్పుడు మంట వస్తుంది, లేదు ఫ్రీక్వెంట్ గా యూరిన్ వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మీరు వెంటనే ఏ మాత్రం లేట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ చెకప్స్ కి వెళ్ళాలి. ఇంకోటి ఏంటి, ఇది మీరు అస్సలు ఏ మాత్రం నోటీస్ చేయలేరు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని. డాక్టర్ కూడా ఒక్కొక్కసారి చూడగానే చెప్పలేరు, అండ్ అన్టిల్ అన్లెస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయితే
ఈ సిమ్టమ్స్ చెప్పినప్పుడు చెప్పగలుగుతారు, కానీ టెస్టులు చేపిస్తారు. ఇంకోటి చెప్పాలంటే ఈ పాయింట్ దగ్గర మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, యోగా టీచర్స్ మెయిన్ మీరు థెరపీ చేయాలి అంటే ఎప్పుడు మీరు ఫస్ట్ చూడాల్సింది పర్సన్ ని కాదు, పర్సన్ రిపోర్ట్స్ ని చూడండి. పర్సన్ రిపోర్ట్స్ వాళ్ళకి హై బీపీ, లో బీపీ, కొంతమంది షేర్ చేయరు, అది కూడా షేర్ చేయకుండా క్లాస్కి వచ్చేస్తారు. ఫస్ట్ మీరు వాళ్ళకి చూడాల్సింది హెల్త్ ప్రాబ్లం గురించి, థెరపీ గురించి వస్తే ఫస్ట్ చూడాల్సిన రిపోర్ట్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోతే వేరే మీ ఫ్రెండ్స్ ఇలా మనకి కొలీగ్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా, అలా షేర్ చేసుకొని చూసుకొని ఫస్ట్ దాన్ని ఒక అవగాహనకు తెచ్చుకొని మాత్రమే మన క్లాస్లో వాళ్ళ క్లాస్ స్టార్ట్ చేయాలి. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. అలాగే డాక్టర్ కూడా వాళ్ళకి డౌట్ వచ్చి ఎగ్జామిన్ కి అంటే టెస్ట్లకి పంపిస్తే పెల్విక్ ఎంఆర్ఐ కానీ లేదు పెల్విక్ స్కాన్ ఉంటాయి, గైనిక్ స్కాన్ అనేది ఉంటుంది. ఈ టెస్టులు చేస్తేనే మనకి వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతున్నాయి, ఆల్రెడీ ఫామ్ అయ్యి కొన్ని స్టేజెస్ దాటింది అని చెప్పేసి వాళ్ళు నోటీస్ చేయగలుగుతారు. ఇంకోటి ఇక్కడ కాన్స్టిపేషన్ కూడా ఒక ప్రాబ్లం. మనకి చూడండి, కాన్స్టిపేషన్ ఉంటే వాళ్ళు వెయిట్ పెరుగుతారు, పిసిఓడి వస్తుంది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, లేదు కాన్స్టిపేషన్ ఫ్రీక్వెంట్ గా ఉంటే ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ రెండిటికి చాలా దగ్గర కనెక్షన్ ఉందన్నమాట. తర్వాత బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇంకోటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, కొంతమంది లేడీస్ లో ఉన్న మెయిన్ మిస్టేక్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు సంథింగ్ ఏదైనా పూజ ఉందనుకోండి, ఫంక్షన్ ఉందనుకోండి, లేదు వాళ్ళకి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉంటే ఈ డేట్ రాకుండా టాబ్లెట్స్ వేసేసుకుంటారు కొన్ని రోజులు. అలాంటప్పుడు కూడా ఎక్కువ మంది అలా వాడే వాళ్ళలో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఎందుకంటే డేట్ ని మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు వచ్చే ఈ మెయిన్ ఏంటి, మంత్ కి 25 డేస్ 28 డేస్ కి రావాల్సిన పీరియడ్స్ ఏదైతే మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారో దాని వల్ల కూడా ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అలాగే యూట్రస్ వీక్ అయిపోతుంది, అలాగే ఓవరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫైబ్రాయిడ్స్ తో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. తర్వాత ఇంకోటి చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి లోయర్ బ్యాక్ పెయిన్, పెల్విక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా చెకప్కి వెళ్ళాలి. ఇంకోటి లేడీస్ చేయాల్సింది ఏంటంటే, చాలా వరకు జెంట్స్ చేపించేసుకుంటారు 6 months కి 1 year కి ఒకసారి జనరల్ చెకప్ ఉంటుంది. అది చాలా మంది లేడీస్ నెగ్లిజెన్సీతో వదిలేస్తారు. నాకు ఇప్పుడు ఏముంది, నేను హెల్దీగానే ఉన్నాను. కానీ అస్సలు ఏ మాత్రం నెగ్లిజెన్సీ పెట్టుకోకుండా మీరు కంపల్సరీ 6 months కి 1 year కి మీరు యూట్రస్ చెకప్స్ కి కంపల్సరీ వెళ్ళాలి. అది జనరల్ చెకప్. జనరల్ చెకప్ లో మనకి ఏమైనా బయటపడిందంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. లేదు అది మనం చూసుకోకుండా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే మాత్రం చాలా సివియర్ అవుతుంది. తర్వాత మనం చూడబోయేది ఏంటి అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్. ఇక్కడ చూస్తే మనకి హెరిడిటరీ ఆల్రెడీ చెప్పుకున్నాం. అదర్ ఫ్యాక్టర్స్ ఇక్కడ మనము చెప్పాను కదా నేను ఆల్రెడీ, మెన్స్ట్రుయేషన్ అట్ ఎన్ ఎర్లీ ఏజ్, ఒబేసిటీ. ఇక్కడ చూడండి ఇంకో ప్రాబ్లం, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి. తర్వాత వైటమిన్స్ ప్రాబ్లమ్స్. మీకు మెయిన్ గా చెప్పాలంటే డి వైటమిన్ కాకుండా B12 ఉన్నా గానీ, వైటమిన్ సి తక్కువ ఉన్నా గానీ యూటస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలా ఎఫెక్ట్ పడినప్పుడు కొంతమందిలో ఇది రేర్ ప్రాబ్లం. డి వైటమిన్ మెయిన్, మిగిలిన వైటమిన్స్ రేర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. అలా వైటమిన్స్ మీరు నెగ్లెక్ట్ చేసినా కానీ ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడానికి చాయిస్ ఉంది. ఇంకోటి ఫైబ్రాయిడ్స్ మనకి ఏ ఏజ్ లో వస్తాయి అని చెప్పుకోవాలంటే, ఇక్కడ మనకి మెచ్యూర్ అయిన తర్వాత ఏజ్, ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ ఏజ్ లో అయినా వస్తున్నాయి. ఇంతకుముందు 30 అబోవ్ వాళ్ళకి, లేదు మోనోపాజ్ రీచ్ అయ్యే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చాయి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ అవ్వబోయే ముందు ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతున్నాయి. అది అంటే టెస్ట్లు చెకప్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు డాక్టర్స్ నోటీస్ చేస్తున్నారు. లేదు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఈ ఎఫెక్ట్ సఫర్ అవుతున్నారు చాలా మంది. అలాగే 30 అబోవ్ వాళ్ళకి ఏంటంటే, 30 అబోవ్ 35 వాళ్ళు ఏంటంటే, ఇంక ఇప్పుడు నాకు ఎందుకులే ఇవన్నీ అన్నట్టుగా ఎక్సర్సైజ్ మానేయటం, ఫుడ్ కేర్ తీసుకోకపోవడం. ఇంకోటి మోనోపాజ్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యే టైంలో వచ్చే స్ట్రెస్ ని తగ్గించుకోకుండా నెగ్లిజెన్సీతో వదిలేయడం వల్ల కూడా ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడానికి చాయిసెస్ ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటి, మనము ఇది క్యూర్ ఎలాగా అనేది మనం ఇప్పుడు పాయింట్ చూసుకుంటే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి,
క్యూర్ ముందు మనం ఇంకోటి చూసుకోవాల్సింది కాంప్లికేషన్స్. ఇక్కడ నేను చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ అప్పుడు మనం ప్రెగ్నెన్సీ రావడానికి ఫైబ్రాయిడ్స్ సేమ్ ఎఫెక్ట్ వస్తుంది ప్రెగ్నెన్సీ. అంటే ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయిన ప్లేస్ని బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ కొంతమందికి కాంప్లికేషన్స్ అవుతాయి, కొంతమందికి అబార్షన్స్ అవుతాయి, కొంతమందికి ఏమవుతుంది బేబీ అబ్నార్మల్ డెలివరీస్ అవుతాయి. అంటే 7th మంత్, 5th మంత్, లేదు 8th మంత్ ఇలా డెలివరీస్ అయిపోతాయి అన్నమాట ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల. ఇంకోటి నార్మల్ డెలివరీస్ అవ్వకపోవచ్చు, అది సి సెక్షన్కి వెళ్ళాల్సిన ఇది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. అలాగే మళ్ళీ లేబర్ పెయిన్స్ రావు, వాళ్ళకి పెయిన్స్ రాకుండా మంత్స్ డిలే అయిపోతాయి అన్నమాట. ఇలా కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకని మనం ముందు ప్రెగ్నెన్సీ ఇప్పుడు అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు కదా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మనం ఈ ఫైబ్రాయిడ్స్ కోసం ఎక్సర్సైజ్లు, లేదు ఇంకోటి మెడికేషన్, డాక్టర్ కన్సల్టేషన్ తో మెడికేషన్ తీసుకున్నాక మీరు ప్లాన్ చేసుకుంటే కొంచెం సేఫ్ అవుతుంది. అది అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు అది తీసుకోవడం వల్ల ఇవి ష్రింక్ అవ్వడానికి, అంటే మొత్తం క్యూర్ ఏమి ఉండదు, ఇవి ష్రింక్ అవుతాయి, సైజ్ తగ్గిపోతే అది ఎఫెక్ట్ అవ్వదు ప్రెగ్నెన్సీకి. తర్వాత మనం చూసుకుంటే ఇది థెరపీ అండ్ క్యూర్ అన్నమాట. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. ఒకటి మెడికేషన్ మనకి సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఏంటి అంటే, ఈ ఫైబ్రాయిడ్స్ కి మనం ఎంతసేపటికి టాబ్లెట్స్ వాడడం వల్ల అది క్యూర్ అయితే లేదు. మెయిన్ గా చెప్పాలంటే అవి సైజ్ తగ్గడం వల్ల మనకి పెయిన్స్ ఇవన్నీ కొంచెం సేఫ్ సైడ్ ఉండొచ్చు, అంటే పెయిన్స్ అవన్నీ తగ్గుతాయి, ఎక్కువ పెయిన్ తో సఫర్ అవ్వకుండా తగ్గుతాయి అన్నమాట. ఇంకోటి మనకి ఇక్కడ మెడికేషన్ లోనే మనం చూస్తే కొన్ని థెరపీస్ ఉంటాయి, ఆ థెరపీస్ వల్ల కూడా అవి మొత్తం తీసేయడానికి అవ్వదు, కానీ కొంచెం ఆ సైజ్ తగ్గి మనం రిలీఫ్ అవ్వడానికి, పెయిన్స్ తగ్గడానికి మాత్రమే ఉపయోగపడతాయి. తర్వాత చూస్తే ఇంకా అడ్వాన్స్డ్ కేసులో చూస్తే ఫైనల్ గా యూట్రస్ ఆపరేషన్స్ చేసేసి అవి తీసేసిన మళ్ళీ తర్వాత వస్తానే ఉంటాయి. అంటే అవి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా రావు అనడానికి లేదు. అన్లెస్ అంటిల్ యూట్రస్ మీరు రిమూవ్ చేయించుకునే ఆపరేషన్స్ చేయించుకుంటే మాత్రమే అది ఆ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. కానీ మీరు యూట్రస్ తీసేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు మీరు యూట్రస్ రిమూవ్ చేయించుకున్న తర్వాత పీరియడ్స్ రాకపోతే ఓవర్ వెయిట్ అవుతారు. అలాగే మీకు ఈ హార్మోనల్స్ ఉన్నాయి కదా, హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఎక్కువ మనకి పీరియడ్స్ హెల్దీగా డేట్ టు డేట్ రావడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి హార్మోన్స్ కంట్రోల్ అవ్వవు, ఓవర్ ఆర్ లెస్ అవ్వడం వల్ల మనకి యాంగ్జైటీ, లేదు అంటే స్లీప్లెస్, లేదు అంటే మళ్ళీ ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ రావడానికి అవి ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. మీరు యూట్రస్ ఈజీగా రిమూవ్ చేసుకోవడం ఏముంది, 1 hour ఆపరేషన్ చేయించుకుని తర్వాత 6 months కేర్ తీసుకుంటే అయిపోతుంది అనుకుంటారు, కాదు, తర్వాత వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఈ ఫైబ్రాయిడ్స్ ఉండి మనం ఏముంది డెలివరీ సి సెక్షన్ చేయించేసుకుందాం, ఏముంది ఒకసారి అంటే ఆ పెయిన్స్ పడడం ఇవన్నీ కాకుండా జస్ట్ ఆపరేషన్ చేస్తారు, తీసేస్తారు బేబీని, తర్వాత మనం కేర్ తీసుకుంటాం అయిపోతే అనుకుంటే మాత్రం అది చాలా చాలా పెద్ద మిస్టేక్. మీకు నార్మల్ డెలివరీ అయిన పర్సన్ కి సి సెక్షన్ చేయించుకున్న పర్సన్ కి చూస్తే లైఫ్ లాంగ్ చాలా వేరియేషన్ ఉంటుంది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు, వర్క్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి ఈ మళ్ళీ అబ్డామినల్ సైజ్ తగ్గదు, అట్ ద సేమ్ టైం పీరియడ్స్ అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి ఆ మెడిసిన్స్ వాడడం వల్ల డెలివరీస్ అయిన తర్వాత పీసీఓడి వస్తుంది, మళ్ళీ ఆ మెడిసిన్స్ వాడడం వల్ల నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఇంకోటి ఏంటి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. మీరు ఇక్కడ మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కొన్ని కొంతమంది ఇంజెక్షన్స్ చేస్తారు అవి స్ట్రింక్ అవ్వడానికి, అవి మంత్లీ ఉండొచ్చు, ఇయర్లీ వన్స్ ఉండొచ్చు, అలా అంటే డిపెండ్ పర్సన్ బట్టి ఉంటుంది. అదేమవుతుంది, మనకి బ్యాక్ పెయిన్ రావడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి, ఎక్కువ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి బ్యాక్ పెయిన్ వచ్చి సఫర్ అయ్యే వాళ్ళు. ఇంకోటి చెప్పాలంటే ఇలా సి సెక్షన్ లో మనకి ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ చేస్తారు, వాళ్ళకి హిప్ బోన్ పెయిన్ రావడం, సయాటికా రావడం, లేదు అంటే మళ్ళీ సేమ్ ఈ స్పైనల్ కార్డ్ పెయిన్ రావడం, ఇది మీరు ఎక్కడికి వెళ్ళినా దీనికి ట్రీట్మెంటే ఉండదు. ఇంకోటి ఏంటి, సి సెక్షన్ చేయడం వల్ల మీకు ఏ చిన్న వర్క్ చేసినా పెల్విక్ పెయిన్ వస్తుంది.
ఇది మాత్రం లైఫ్ లాంగ్ మీరు సఫర్ అవ్వాల్సింది. ఇంకోటి బాడీ అంతా వీక్ అవుతుంది. మీరు ఎంత చేసినా కానీ, మనం ఎక్సర్సైజెస్ ఎంత చేసినా కానీ ఆ వీక్నెస్ మాత్రం తగ్గదు. ఎందుకు అంటే మనకి అంటే నార్మల్ డెలివరీలో స్టమక్ కంప్లీట్గా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది నార్మల్గా మనం కేర్ తీసుకుంటే. అంటే మనకి నడికట్టు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కేర్ తీసుకుంటే అయిపోతుంది. కానీ సి సెక్షన్తో మనకి ఆ కేర్ ఉండదు. ఇది మనం అసలు నడికట్టే వేసుకోలేం. మళ్ళీ మెడిసిన్స్ వాడడం వల్ల పత్యం చేయలేం. ఫుడ్ ఏదంటే అది తినేసేయాలి. ఇలాంటి ఈ డెలివరీస్ తర్వాత మీరు కేర్ తీసుకోకపోతే కూడా ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడానికి చాయిసెస్ ఉన్నాయి. ఇంకోటి చెప్పాలంటే ఇంకా మనకి మెడిసిన్ థెరపీలో అంటే మెడికేషన్ లో అలోపతి మెడిసిన్ తీసుకోవడం వల్ల మీరు ఫైబ్రాయిడ్స్ కి మెడిసిన్స్ వాడారనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ చాలా ఉంటాయి. దాంట్లో కూడా లోపల మళ్ళీ సిస్టులు ఫామ్ అవటం, యూట్రస్ లో ఈ ప్రాబ్లమ్ కి మనకు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, లేదు అంటే కొంతమందికి వాటర్ బుడగలు వస్తాయి అంటారు, వాటర్ బుడగలు ఫామ్ అవడం, లేదు అంటే ఈ పలోపియన్ ట్యూబ్స్ లో ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటి, కొంతమందికి ఎనీమియా అంటే బ్లడ్ లాస్, బ్లడ్ ప్రాబ్లం అవడం. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా, అప్పుడు వాళ్ళకి రక్తహీనత అనే ప్రాబ్లం వస్తుంది. ఎనీమియా అంటాం మనం దాన్ని. ఆ ప్రాబ్లం కూడా వస్తుంది. దీంతో మనకి పీరియడ్స్ అప్పుడు ఏమవుతుంది, కళ్ళు తిరిగి పడిపోవడం, లేదు వీక్ అయిపోవడం, మళ్ళీ 1 వీక్ అయిపోయిన తర్వాత ఈ వీక్నెస్ కి మనం రికవరీ అవడానికి ఇంకొక 1 వీక్ పట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. మళ్ళీ దాంతో పాటు మనకి స్ట్రెస్ కూడా వస్తుంది. వీక్ గా ఉన్నప్పుడు మనం ఏ పని చేయలేం, అప్పుడు స్ట్రెస్ కూడా వస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మనం ఈ థెరపీస్కి వస్తే కొంతమంది మసాజ్ థెరపీ యూస్ చేస్తున్నారు. మసాజ్ థెరపీలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం కరెక్ట్ గా చేపించుకోలేకపోతే మసాజ్ థెరపీ అది కూడా దాని మీద ప్రెస్ అయ్యి అవి పగిలిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అంటే కరెక్ట్ గా తెలిసిన పర్సన్ తోనే మసాజ్ థెరపీ చేయించుకోవాలి. తర్వాత మనం చూసుకుంటే యోగా. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఏంటి, యోగా చేయడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ కి మనకి ఏమవుతుంది, ఫైబ్రాయిడ్స్ తో పాటు మనకి ఇంకా యూట్రస్ లో ఏ ప్రాబ్లం ఉన్నా క్యూర్ అవుతుంది. మీరు ఫైబ్రాయిడ్స్ కి యోగా థెరపీ ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే వాళ్ళకి యూట్రస్ లో ఇంకా వేరే తెలియని ప్రాబ్లమ్స్, అంటే ఇంకా మెడికేషన్ లో టెస్ట్ లో నోటీస్ రాని ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లం, ఓవర్ వెయిట్ కూడా తగ్గుతారు. ఇప్పుడు మనం అవేంటో లిస్ట్ చూసుకుందాం. మనం ప్రాణాయామాస్ లో చూసుకుంటే ఫస్ట్ మనం చేపించాల్సింది అనులోమ విలోమ, సెక్షనల్ బ్రీతింగ్, ఉజ్జయి, సింహ బ్రీతింగ్, ప్రాణాయామాస్ మెయిన్. తర్వాత అంటే మనం ఒక పర్సన్ మన దగ్గర ఫైబ్రాయిడ్ యోగా థెరపీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఎప్పుడు కపాలభాతి ఇవ్వకూడదు. కపాలభాతి బెస్ట్ ట్రీట్మెంట్, కానీ ఇవన్నీ చేయించుకుంటూ వాళ్ళకి ప్రాబ్లం తగ్గుతుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ టెస్ట్ రిపోర్ట్ తీసుకోవాలి. తర్వాత ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ థెరపీ మనకి పర్టికులర్ టైం. కొంతమందికి కొంచెం కొంతమందికి మనం ఇక్కడ చూస్తే కొంతమంది 3rd స్టేజ్ లో, ఫైనల్ స్టేజ్ లో కూడా యోగా థెరపీకి వస్తారు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా ఎప్పుడు అసలు కపాలభాతి చెప్పొద్దు. స్టార్టింగ్ స్టేజ్, 2nd స్టేజ్ వరకే మనం కపాలభాతి, అది కూడా మన దగ్గర వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 1-2 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొకసారి రిపోర్ట్ తీసుకొని, అంటే వాళ్ళని చెకప్ కి పంపించి, వాళ్ళని మీరే చెప్పండి డాక్టర్ దగ్గరికి చెకప్ వెళ్ళమని చెప్పి వాళ్ళని పంపించి టెస్ట్ వచ్చిన తర్వాత అది చూసి ఓకే ఇది అంటే స్ట్రింక్ అవుతున్నాయి, అవి సైజ్ తగ్గినాయి, ఫస్ట్ స్టార్టింగ్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పటికి సైజ్ తగ్గినాయి అని మీరు రిపోర్ట్ లో చూస్తే కపాలభాతి స్టార్ట్ చేయండి. అది మనకి మంచి ట్రీట్మెంట్ అవుతుంది. తర్వాత ఉజ్జయి ప్రాణాయామ లో కూడా మీరు ప్రాణాయామ చేసేటప్పుడు వాళ్ళని గమనించాలి. ఎందుకంటే కొంతమంది మనం ప్రాణాయామ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ కరెక్ట్ గా చేయలేరు. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చేపించాలి. తర్వాత చూస్తే అనులోమ విలోమ, ఇది అందరికీ తెలిసిన ఒక పెద్ద నేమ్ అన్నమాట. యోగాలో అందరికీ తెలిసినది అనులోమ విలోమ. కానీ నేను ఇప్పుడు కూడా చూస్తున్నాను, నేను చాలా మందిని చూసాను అనులోమ విలోమ కరెక్ట్ గా చేయడం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న యోగా ప్రాక్టీస్ లో అనులోమ విలోమ అంటే ఏంటో సరిగా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా చూసి చేపించాలి. థెరపీకి యోగాకి చాలా, అంటే యోగా క్లాస్ చెప్పడానికి యోగా థెరపీ చెప్పడానికి చాలా వేరియేషన్ ఉందని మనకి లాస్ట్ క్లాసెస్ లో
సోమయాజులు సార్ చెప్పారు ఆల్రెడీ. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నిజంగానే మనం యోగా థెరపీ చేసేదానికి, యోగా టీచ్ చేయడానికి చాలా వేరియేషన్ ఉంది. మీరు ఇక్కడ ఇవన్నీ చాలా జాగ్రత్తగా కూడా చేపించుకోవాలి. ఇవి చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఎప్పటికప్పుడు గమనిస్తా ఉండాలి. అప్పుడే మనం ట్రీట్మెంట్ కరెక్ట్ గా చేపించగలం. 100% రిజల్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే యోగా కరెక్ట్ గా చేస్తే 3 months ఆర్ 6 months చేస్తే ఫైబ్రాయిడ్స్ కంప్లీట్ గా క్యూర్ అవడానికి చాయిసెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చాలా కేసెస్ చూసాను. ఎందుకంటే ఇప్పుడు 10 మంది యోగా స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి మన దగ్గర, వాళ్ళలో 8 members ఆర్ 9 members ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనే చెప్తారు. ఫస్ట్ లో చెప్పరు, తర్వాత చెప్తారు. మనం కొంచెం వాళ్ళకి ఫ్రెండ్లీ అయిన తర్వాత చెప్తారు. అలా మీరు ఎన్విరాన్మెంట్ తెచ్చుకోవాలి. ఈ పాయింట్ కూడా సార్ చెప్పారు లాస్ట్ టైం క్లాసెస్ లో. ఎవరైతే ఈ క్లాస్ కి అటెండ్ అయ్యారో వాళ్ళకి తెలిసే ఉంటది. అది నిజమే. అది మనం వాళ్ళకి ఎంత క్లోజ్ గా, ఎంత ఎఫెక్షనేటెడ్ గా, ఎంత దగ్గరగా వాళ్ళని మన ఫ్రెండ్లీగా వాళ్ళు మనల్ని ఫీల్ అయ్యేలాగా చేసుకుంటేనే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని మనకు చెప్తారనమాట. మీరు అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే ట్రీట్మెంట్ లో ఇచ్చేయచ్చు వాళ్ళకి. ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ మనం ఆసనాస్, బందాస్ కూడా జాలంధర్ బంద వేయించవచ్చు, ఉద్యాన బంద వేయించవచ్చు. మీరు కరెక్ట్ గా చూడాలి. మళ్ళీ ఇక్కడ ఉజ్జయి ప్రాణాయామ, జాలంధర్ బందాకి కన్ఫ్యూజ్ అవుతారు. మనం చెప్పింది ఒకటైతే వాళ్ళు ఇంకోటి చేస్తారు. అప్పుడు మీరు ఎప్పుడు పర్సనల్ గా ఇవ్వద్దు వాళ్ళకి. ట్రీట్మెంట్ థెరపీ అనేది మీరు ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారని. మనం ఇప్పుడు మీరు ఇది సరే మీకు ఈ ప్రాబ్లం ఉందా, ఉజ్జయి చేయండి, సింహ బ్రీతింగ్ చేయండి, డాగ్ బ్రీతింగ్ చేయండి, జాలంధర్ బంద చేసేసుకోండి, మీకు తగ్గిపోతుంది అని చెప్పామనుకోండి, వాళ్ళు చేస్తామంటారు. కానీ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. అంటే చేస్తారు, మిస్టేక్స్ చేస్తే ఇక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఉండదన్నమాట. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనం వెళ్ళేది బందాస్. చెప్పాను కదా, ఇక్కడ ఉద్యాన బంద, జాలంధర్ బంద వేయించిన తర్వాత కొన్ని రోజులు, నేను ఇక్కడ ఇంకోసారి మెన్షన్ చేస్తున్నాను, మీరు 3 months వరకు జాలంధర్ బంద కొన్ని రోజులు, ఉద్యాన బంద కొన్ని రోజులు వేయించండి. మళ్ళీ జాలంధర్ బంద కొన్ని రోజులు, మళ్ళీ ఉద్యాన బంద కొన్ని రోజులు వేయించండి. తర్వాత ఫైనల్ గా వాళ్ళకి బాగా సెట్ అయింది మీ థెరపీ క్లాసు అనుకున్నప్పుడు మళ్ళీ రిపోర్ట్స్ చూసి అప్పుడు మహాబంద స్టార్ట్ చేయండి. చాలా బాగా క్యూర్ అవుతుంది అనమాట. కానీ జాలంధర్ బంద, ఉద్యాన బంద ప్రాక్టీస్ సరిగా లేకపోతే మహాబంద అస్సలు సజెస్ట్ చేయొద్దు. మీరు అస్సలు వాళ్ళకి ఇవ్వనే వద్దు ఇది చేయమని. ఎందుకంటే మహాబంద చేసేటప్పుడు సరిగా ట్రీట్మెంట్ జరగలేదంటే వాళ్ళకి మళ్ళీ పెల్విక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అందుకని చేపించొద్దు. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఆసనాస్. మనం ఆసనాస్ లోకి వెళ్తే ఇక్కడ మనకి కొన్ని ఆసనాస్, చాలా మంచి ఆసనాస్ ఉన్నాయి. వాటిల్లో ఏంటి అంటే ఒకటి చూడండి, ఇక్కడ భరద్వాజ ఆసన చేయొచ్చు, ఇంకోటి సేతుబంధ ఆసన చేయొచ్చు, ఇంకోటి సుప్త బద్ధ కోణాసన చేయొచ్చు. మళ్ళీ మీరు తీతలి పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, బటర్ఫ్లై. కానీ బటర్ఫ్లైలో నేను నోటీస్ చేసింది ఇన్ని సంవత్సరాల్లో చాలా మంది కింద వరకే చేస్తారు లెగ్స్. అది నాకు తెలిసినంత వరకు థైస్ ఏమన్నా తగ్గుతాయేమో కానీ లోపల మాత్రం ఏమీ తగ్గదు, అసలు ఏమీ యూజ్ అవుతుంది. మీరేం చేయాలి వాళ్ళకి, నాకు తెలిసి అందరూ చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసే ఉంటది. ఇది మీరు ఈ ఫోటోలో చూస్తుంటే ఇక్కడ చూస్తే ఇది సుప్త బద్ధ కోణాసన. దీంట్లో 3-4 వేరియేషన్స్ చెప్పొచ్చు మనకి. ఇక్కడ ఈమె చేతులు కిందకి పెట్టుకొని ఉంది, ఇంకోటి చేతులు ఇలా పైకి పెట్టి కూడా చెప్పొచ్చు, తల వైపుకి సాగదీసి. ఇంకోటి ఏంటంటే చేతులు మనము ఇక్కడ తను కాళ్ళు సేమ్ పొజిషన్, చేతుల్ని పక్కకు కూడా ఇలా స్ట్రెచ్ చేసి పెట్టి చెప్పొచ్చు. తర్వాత ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు డయాగ్రామ్ లో మనకి కనిపించకపోవచ్చు, కానీ కంపల్సరీగా బ్రీతింగ్ మాత్రం చెప్పాలి. బ్రీతింగ్ మాత్రం కంపల్సరీగా చేపించాలి. మీ శ్వాస తీసుకోవడం వదిలేయడం అనేది థెరపీలో మాత్రం ఫాస్ట్ గా అసలు చేయకూడదు. థెరపీలో మనకు డ్యూరేషన్ ఉంది కదా, 5 seconds 10 seconds ఇలాంటి బ్రీతింగ్స్ చేపించాలి. వీలైతే కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు బ్రీతింగ్ టైం కూడా పెంచుకుంటూ పోవాలి. అదే బ్రీతింగ్ యూజ్ అవ్వదు. స్టార్టింగ్ స్టేజ్ లో మీరు 2 seconds వరకు శ్వాస తీసుకొని 4 seconds వదిలేయమని చెప్తే, ఒక 1 month అయిన తర్వాత ట్రీట్మెంట్ వాళ్ళకి 4 seconds శ్వాస తీసుకొని 8 seconds శ్వాస వదిలేయాలి. ఇంకొంచెం టైం పెరిగిన తర్వాత, సపోజ్ నెల 15 రోజులు మీ దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళకి డబల్ చేయాలి బ్రీతింగ్. అదే ఆసనంలో డబల్ చేయాలి, చేతులు చేంజ్ చేయాలి, పక్కక పైక ఇలా. మీరు ఒకే ఆసనాన్ని పెంచుకుంటూ పోవాలన్నమాట.
దీని తర్వాత చూస్తే మనకి నేను చెప్పాను కదా సేతుబంధాసన. సేతుబంధాసనలో కూడా అంతే. శ్వాస తీసుకొని పైకి లేచిన తర్వాత ఇదిగోండి ఈ పొజిషన్ మనకి తెలుసు అందరికి సేతుబంధాసన చాలా బేసిక్ ఆసన. కానీ థెరపీస్ లో ఈ ఆసన చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు శ్వాస మళ్ళీ ఇక్కడ కూడా అంతే చెప్పాలి. ఆసనంలో ఉన్నప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటికి రావాలి, శ్వాస వదిలేసినప్పుడు లోపలికి వెళ్ళాలి. అలా చేపిస్తే మీకు ఒక ఫైబ్రాయిడ్సే కాదండి, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, యూట్రస్ లో ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గుతాయి, అలాగే నార్మల్ డెలివరీ అవుతుంది, ఇంకోటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఈ ఒక్క ఆసనంలోనే ఉన్నాయి. మీకు అందరికీ తెలిసే ఉంటది, ఎవరైతే యోగా టీచర్లు ఉన్నారో యోగా థెరపిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ. ఈ ఆసనం తర్వాత చూస్తే భరద్వాజాసనం, మనం పక్కకు ట్విస్ట్ అవుతాం. తర్వాత మండూకాసనాల్లో చేతులు పొట్టలో పెట్టుకోకుండా పక్కకి సాగదీసుకోవాలి, అదొక ఆసన ఉపయోగపడుతుంది. ఇది భరద్వాజాసన ట్విస్ట్ అన్నమాట. ఈ ఆసన ఒకవైపు చేసేప్పుడు వదిలేయకూడదు, రెండు వైపులా చేపించాలి ఎప్పుడు. అలాగే ఇలా వెనక్కి తిరిగి ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ వదిలేయాలి, వెనక్కి తిరిగేటప్పుడు శ్వాస వదిలేస్తూ తిరగాలి, ముందుకు వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ ముందుకు రావాలి. ఇది మనకి బేసిక్ గా అందరికి తెలిసే ఉంటది. కానీ శ్వాస మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆసనం కొంచెం ఎక్కువ చేయలేకపోయినా, కొంచెమే ట్విస్ట్ అయినా మీరు శ్వాస మీద మాత్రం ధ్యాస పెట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎట్లా వెనకెళ్ళినా మాట్లాడుతున్నా. ఇంకా తర్వాత చూసుకుంటే మనకి యోగా థెరపీలోనే మీరు ఆసనాస్ తర్వాత సూర్య నమస్కారాస్ కూడా చెప్పకూడదు. ఇక్కడ సూర్య నమస్కారాస్ కూడా చెప్పాలి వాళ్ళకి. 12 రౌండ్ల వరకు చేపించవచ్చు. కానీ ఇక్కడ మీరు వెయిట్ లాస్ లో చెప్పినట్టు కాదమ్మా. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే, వెయిట్ లాస్ లో లాగా కాకుండా సూర్య నమస్కారాస్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆసనం అట్లీస్ట్ ఒక 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు ఒక ఆసనంలో ఉండాలి. అలా ఆసనం ఇప్పుడు చూడండి, సపోజ్ మనం నమస్కార ముద్ర పెడతాం కదా సూర్య నమస్కారాస్ లో, దీంట్లోనే ఒక 5 నుంచి 10 సెకండ్లు ఉంచాలి. అప్పుడు శ్వాస తీసుకుంటూ వదిలేసి శ్వాస మీద దృష్టి పెట్టించాలి. మరలా మనం పైకి వెళ్తాం ఉద్దితాసన, దాంట్లో కూడా అంతే, ఒక 5 నుంచి 10 సెకండ్లు ఆ ఆసనంలో ఉంచి శ్వాసని మాత్రం మనం ఫోకస్ చేయమని చెప్పాలి. అసలు హోల్డ్ చేయకూడదు. శ్వాస తీసుకుంటూ పొట్ట బయటికి, శ్వాస వదిలేస్తూ లోపలికి. ఇది అందరికి తెలిసిన విషయం. ప్రతి ఆసనకి అలా 5-10 సెకండ్లు హోల్డ్ చేపించి, వీలైతే వాళ్ళు 5 రౌండ్లు చేయొచ్చు, 10 రౌండ్లు చేయొచ్చు, అదేమి ఇంపార్టెంట్ కాదు. ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు అనేది అసలు ఇంపార్టెంటే కాదు. థెరపీలో ఎప్పుడు మీరు ఒక ఆసనంలో ఎక్కువసేపు ఉండాలి, అదే మెయిన్. వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగింది అనుకోండి, అంటే ఆసన ప్రాక్టీస్ ఎక్కువ రోజులు చేశారనుకోండి, ఇప్పుడు సపోజ్ 5 సెకండ్లు ఉండేవాళ్ళు 10 సెకండ్లు ఉండాలి అదే ఆసనంలో. ఇలా చేయించుకోవాలి. అంతేగాని 12 రౌండ్లు 20 రౌండ్లు థెరపీకి అసలు యూజే అవ్వవు. అది ఇంకా మనకి పెయిన్స్ పెరుగుతాయి, వేరే పెయిన్స్ పెరుగుతాయి అన్నమాట. అలా కాకుండా ఎప్పుడు ఒక ఆసనంలో ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఎక్కువ టైం శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ, అలా అది కూడా మీరు శ్వాసలో కూడా చెప్పాలి. మీరు శ్వాస కూడా ఫాస్ట్ శ్వాస చేస్తే అసలు యోగాకి యూజ్ అవ్వదు, థెరపీకి అసలే యూజ్ అవ్వదు. శ్వాస అట్లీస్ట్ మనం వేరియేషన్ ఉండాలి. 5 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్లు వదిలేయాలి. ఈ వేరియేషన్ మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం, మీరు వినిపించట్లేదు, అన్మ్యూట్ లో ఉన్నారు. సారీ అండి. ఎక్కడి వరకు వినిపించలేదో చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. ఎక్కడి వరకు ఒకళ్ళు ఎవరైనా ఎక్కడి వరకు మనం శ్వాస ఇది అయిపోయిన తర్వాత మెడిటేషన్ కూడా చేపించాం. మెడిటేషన్ లో మీరు స్టార్టింగ్ మెడిటేషన్ తీసుకోండి, మనందరికి తెలిసిందే కదా, నంబర్ కౌంటింగ్ ఆర్ శ్వాస మీద దృష్టి, ఇలా పెట్టి మీరు ఏ మెడిటేషన్ ఏం చేపించవచ్చు. ఎందుకంటే అది స్ట్రెస్ రిలీఫ్ అయితే మనకి 50% ప్రాబ్లం తగ్గుతుంది. దాంతో పాటు ఈ ఆసనాస్, ఈ బ్రీతింగ్ చేస్తే రిమైనింగ్ 50% తగ్గుతుంది. ఇది యోగా థెరపీ అయిపోయిన తర్వాత మనం ఫుడ్కి వస్తే, ఆహార నియమాలకు వస్తే, మీరు చూడండి ఇక్కడ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు వేడి చేసే పదార్థాలు, ఇది మనకి తెలుగు వాళ్ళకి బాగా తెలిసిన విషయం. ఏదైతే మనకి మన బాడీకి వేడి చేసిద్ది అనుకున్న పదార్థాలు తినకూడదు. అంటే చట్నీలు తినకూడదు, మసాలా ఫుడ్ ఎక్కువ తినకూడదు, అలాగే మనం ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి, ఆకుకూరలు ఎక్కువ అంటే గ్రీనీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తినాలి. ఇంకోటి మీరు గ్రీన్ టీస్ తాగొచ్చు. గ్రీన్ టీ అనగానే మనం మార్కెట్ లోకి వెళ్ళి ప్యాకెట్స్ కొనుక్కొని వచ్చి తాగడం కానే కాదు. మనకి ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు, అదే మనము నియమం వాళ్ళకి చెప్పి వాళ్ళు పాటించేలాగా చూడాలి. నేను నా క్లాస్ లో చాలా మందికి చెప్పి చాలా మందితో
ఈ నియమం పాటించేలాగా చూస్తున్నాను. చూడండి, మీరు పుదీనా తీసుకోండి. ఒక రోజు పుదీనా గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకొని తాగండి. రెండో రోజు కరివేపాకు, మూడో రోజు కొత్తిమీర, తర్వాత ముల్లగాకు, ఏదైనా సరే జామాకు, ఇలాంటి గ్రీన్ టీస్ ప్రిపేర్ చేసుకొని తాగితే మనకు అసలు ప్రాబ్లం అనేది ఒక నెల రోజుల తర్వాత రిపోర్ట్‌లో అసలు కనిపించనే లేదు. అలాంటివి చూసాను నేను. అలా చేపించడానికి మీరు ట్రై చేస్తే మీకు యోగా క్లాస్‌లో గూడా చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతాయి ఇలాంటివి. నేను 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 మనకి ఆయన చెప్తున్నారు. ఎవరు అంటే నేను చూసాను చాలా సార్లు. నేను పేరు గూడా మర్చిపోయాను. ఆయన రామచంద్ర గారి చూసాను. ఇంకొక ఆయన బెంగుళూరు ఆయనే ఉన్నారు. ఆయన చెప్పేది నేను నిజంగా కాదరవల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆయన చెప్పిన నేను 2, 3 పేషెంట్స్ ని కూడా ఆయన దగ్గరికి పంపించాను. ఎందుకంటే ఒకళ్ళు అల్జీమర్ పేషెంట్ ని, ఇంకొకళ్ళని ఎవరైతే పార్కిన్సన్స్, ఈ 2, 3 పేషెంట్స్ యుఎస్ నుంచి వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని, మాకు తెలిసిన వాళ్ళే. చాలా బాగా తగ్గినాయి. నా క్లాస్‌లో కూడా నా క్లాస్‌లో సపోజ్ 50 మెంబర్స్ వరకు ఇవి ఫాలో అవుతున్నారు. వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, పీసీఓడి తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ చిన్న చిన్న హెడేక్ లేదు కోల్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతున్నాయి. ఫైబ్రాయిడ్స్ కూడా చాలా మందికి తగ్గినాయి. ఇంకోటి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ గ్రీన్ టీస్ ఉపయోగపడినాయి. చూడండి, అందుకే ఎప్పుడైనా మన క్లయింట్స్ ని ఆయుర్వేదిక్ వైపు, న్యాచురల్ వైపు మరలేలాగా మనమే ట్రై చేయాలి. మనమే అవేర్నెస్ ఇవ్వాలి. యాజ్ ఏ యోగా టీచర్స్ గా అది మన రెస్పాన్సిబిలిటీ కూడా చెప్పొచ్చు. రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పొచ్చు. అది ఇంకోటి చూస్తే మీరు బార్లీ వాటర్, ఇది ఇక్కడ చాలా మందికి తెలీదు. నేను నిజంగా చెప్పాలంటే బెంగుళూరు సైడ్ చాలా మంది, అంటే నార్త్ ఇండియన్స్ అందరూ ఉంటారు కదా, బార్లీ వాటర్ డెలివరీస్ మంచిదని, యూట్రస్ కి చాలా మంచిదని చాలా మందికి తెలియదు. నేను చాలా మందికి కొని కూడా ఇచ్చాను వాళ్ళకి. సూపర్ మార్కెట్లు ఇలా ఉంటాయి చూడండి అని శాంపిల్స్ ప్యాకెట్స్ కొని కూడా చూపించాను వాళ్ళకి. బార్లీ వాటర్ ఎంత ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది అంటే అంత ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటి, సగ్గుబియ్యం జావ. సగ్గుబియ్యం జావ కూడా మళ్ళీ దాంట్లో పంచదార వేసుకొని తాగితే మాత్రం అస్సలు యూజ్ అవ్వదు. అది మీరు పంచదార కాదు, తాటి బెల్లం, ఇంకా తాటి బెల్లం తాగలేము అనుకున్న వాళ్ళు పటికి బెల్లం, లేదు ఉప్పు లేని బెల్లం వేసుకొని తాగాలి. లేదు బెల్లం వేసుకోపోయి నేను తాగలను అంటే కొంచెం ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని ఆ జావలో స్వీట్నెస్ లేకుండా తాగొచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి. అలాగే ఫైల్స్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే. అంటే మనం ఇక్కడ చూడండి, యోగా అయినా, న్యాచురల్ ఫుడ్ అయినా, ఆయుర్వేదిక్ అయినా, మనం ఒక ప్రాబ్లం కి తీసుకుంటే మనకి కనీసం 10 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంటుంది. ఇది నేను డామ్ షూర్ గా చెప్పగలను. ఎందుకంటే నేను చాలా మందికి చూసాను. ఈవెన్ మా ఇంట్లో కూడా నేను అవే వాడతాను నిజం చెప్పాలంటే. మా పిల్లలకు కూడా నేను అదే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వాళ్ళకి, వాళ్ళు తాగేస్తారు. మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా పెద్దవాళ్ళు కూడా ఎవరు వినరు. అలాంటిది పిల్లలు కూడా వినరు కదా. టేస్ట్ కాదు, ముందు ఇది తినండి, మీకు టేస్ట్ ఫుడ్ తర్వాత తినండి అని చెప్తాను. తినేస్తారు వాళ్ళు. నేను చూసాను, 100% రిజల్ట్ చూసాను. ఇంకోటి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు చేయకూడని పనులు అంటే డ్రింకింగ్ చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, అలాగే బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు, అలాగే షుగర్ లెవెల్స్ పెరిగితే కూడా ఫైబ్రాయిడ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఉన్న వాళ్ళకి. అవి చేయకూడదు. అట్లీస్ట్ ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ ఆర్ 50 మినిట్స్ ఎక్సర్సైజ్ ఉండాలి, యోగా ఉండాలి, కంపల్సరీ చెయ్యాలి. ఇంకోటి మనకి ప్రూవ్ అయిన విషయం ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో అట్లీస్ట్ వారానికి 5 రోజులు 4 రోజులు యోగా చేసిన వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ మెల్లమెల్లగా తగ్గడం అనేది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిన విషయం. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు మనకి నేను హెరిడిటరీ అని చెప్పాను కదా, జెనెటిక్ ఆర్ హెరిడిటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే ముందే మనకు తెలుసు ఈ విషయం, మన ఫ్యామిలీలో వాళ్ళకు ఉన్నప్పుడు మనకు వస్తుంది అని తెలిసి ఉన్నప్పుడు ముందు నుంచే యోగా స్టార్ట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం మనకు రాకుండా తగ్గించుకోవచ్చు, మనం తప్పించుకోవచ్చు. అది డయాబెటిక్, ఫైబ్రాయిడ్స్ రెండు అంతే. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా మనకి ముందే మన ఫ్యామిలీలో కొంతమంది సఫర్ అవుతున్నారు అన్నప్పుడు మనం ముందు అలర్ట్ అయ్యి సేఫ్ సైడ్ ఉండడానికి యోగా మొదలు పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. ఇవన్నీ మీరు కేర్ తీసుకుంటే ఫైబ్రాయిడ్స్ కి ట్రీట్మెంట్ యోగాలో చాలా సులువైన పద్ధతి, చాలా సాధ్యమైన పద్ధతి అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఈ ప్రసంగాన్ని, స్పీచ్ మీరందరూ ఓపెన్గా ముద్ర ఉంది చూడండి. ఇంకా లిమిటేషన్స్ ఓకే. ముద్రాస్ చూసుకుంటే మనం మేడం
గుడ్ ఎక్స్ప్లెనేషన్ మేడం. ఒక్క నిమిషం అండి, ఇంకా ఒకటి ఉంది మనం చెప్పుకోవాల్సింది. గుడ్ ముద్రాస్ ప్రెజెంటేషన్ మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ముద్రాస్ చూసుకుంటే ఇక్కడ మీరు వాయుముద్ర మనం బాడీ పెయిన్స్ కి చెప్తాం. ఇది ఫైబ్రాయిడ్స్ కి కూడా యూజ్ అవుతుంది. అపాను ముద్ర యూజ్ అవుతుంది. అపాను ముద్ర మనం డయాబెటిక్ వాళ్ళకి చెప్తాం. ఇక్కడ ఫైబ్రాయిడ్స్ కూడా యూజ్ అవుతుంది. అపాను వాయుముద్ర ఇది హార్ట్ ప్రాబ్లం డయాబెటిక్ వాళ్ళకి చెప్తాం. ఇక్కడ ఫైబ్రాయిడ్స్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూస్తే శంకుముద్ర మనం థైరాయిడ్ వాళ్ళతో చేపిస్తాం. అది ఫైబ్రాయిడ్స్ వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్ గా యూజ్ అయ్యే ముద్ర, చాలా మంచి ట్రీట్మెంట్. ఇక్కడ మనం వేయకూడిన ముద్ర చెప్పాలి అంటే సూర్యముద్ర, ఎందుకంటే బాడీకి వేడి చేస్తుంది. అది నేను చెప్పాను కదా ఆల్రెడీ, వేడి చేసే పదార్థాలు తినకూడదు. అలాగే ఇక్కడ బాడీకి వేడినిచ్చే సూర్యముద్ర చేయకుండా ఉంటేనే మంచిది. వెయిట్ లాస్ కి చేస్తాం కదా అని ఒక డౌట్ రావచ్చు, కానీ వెయిట్ లాస్ కి మనం చాలా ఆసనాస్ వాళ్ళకి చెప్తున్నాం. ఫైబ్రాయిడ్ థెరపీలోనే వెయిట్ లాస్ వచ్చేస్తుంది. మిగిలిన ముద్రాస్ ట్రీట్మెంట్ లో కూడా వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది, ఫలితాలు ఉంటాయి. సూర్యముద్ర మాత్రం వేపించకండి. ఇంకా మెడిటేషన్ టైప్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, బేసిక్ మెడిటేషన్ నుంచి అన్ని మెడిటేషన్స్ చేపించవచ్చు. ఏ మెడిటేషన్ అయినా కానీ బాగా యూజ్ అవుతుంది. స్ట్రెస్ రిలీఫ్ అయితే మనకి 50% వరకు ప్రాబ్లమ్ కి క్యూర్ అవుతుంది అనమాట. అమ్మా ఆక్యుప్రెషర్ పాయింట్స్ చెప్తాను. ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఆక్యుప్రెషర్ చెయ్యొచ్చు అని చెప్పాను అంతేనండి. ఆ పాయింట్స్ నాకు అంటే చెయ్యొచ్చు, కానీ ఎవరైనా అది తెలిసిన వాళ్ళు చెప్తేనే బాగుంటది నాకంటే కూడా. ప్రాణాయామం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉజ్జయి ప్రాణాయామం డిఫరెంట్, కొంతమంది సరిగ్గా చేయట్లేదు అని చెప్తున్నారు కదా, ఎలా చేయాలో కొంచెం ఆ వేరియేషన్ గురించి ఒకసారి చెప్తారు తల్లి. ప్రాణాయామం అంటే ఆసనాలు అందరికి అవగాహన ఉంటుంది, ప్రాణాయామం గురించి ఒకసారి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే చూడండి, ఉజ్జయి ప్రాణాయామ మీరు మల్లికార్జునరావు గారు కదా, నాకు తెలుసు మీరు బాగా గుంటూరు కదా. నమస్తే. మీకు నేను గుర్తున్నానో లేదు, నేను ఆల్రెడీ ఒకసారి కాల్ చేశాను మీకు. సార్ మీకు ఆల్రెడీ ఉజ్జయి ప్రాణాయామ బాగా తెలిసే ఉంటది కదా, తెలుసు మీకు. చెప్పేది వినండి. అంటే చూడండి, ఇప్పుడు మనం చెప్తాం మన స్టూడెంట్ కి, క్లయింట్ కి, వాళ్ళు ఏం చేస్తారు, మనం చెప్పిన దాంట్లోనే కొన్ని మిస్టేక్స్ చేస్తారు ప్రాణాయామ కదా. ఇది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఇన్హేల్ లో చేస్తున్నారా, ఎక్స్హేల్ లో చేస్తున్నారా, కరెక్ట్ గా హోల్డ్ చేస్తున్నారా లేదా, ఇవి చూడాలి మనం మెయిన్. ఓకేనా సార్? ఓకే. అంటే మీరు క్లయింట్స్ చేసే మిస్టేక్స్ ని పట్టుకోవాలని. నమస్తే మేడం. నమస్తే అండి. హలో నమస్తే అండి, నా పేరు దుర్గా అండి. చెప్పండి. నాకు 5 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయండి. 38 ఇయర్స్ అండి నా ఏజ్. ఓకే. ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది మేడం. 2 months కి 3 months కల్లా పీరియడ్ వస్తుంది, మంత్లీ రాదు. మెడిసిన్ వాడితే మంత్లీ వస్తుంది. ఇప్పుడు మొన్న హెవీ బ్లీడింగ్ తగ్గలేదని రిజిస్ట్రాన్ టాబ్లెట్ వాడమన్నారండి మేడం. అవి వాడుతున్నాను, తగ్గింది. ఇది ఆపేసినాక పీరియడ్ వస్తుందని అని చెప్పారండి నాకు. ఇదండి ప్రాబ్లం. ఓకే, డాక్టర్స్ మీకు క్యాజువల్ గా మీకు పీరియడ్స్ రాలేదంటే టాబ్లెట్ ఇస్తారు. ఆ టాబ్లెట్ వాడిన తర్వాత నిజంగానే మీకు ఒక అంటే పీరియడ్ ఆఫ్ టైమ్, టాబ్లెట్ తర్వాత ఎన్ని రోజులకు వస్తుందని చెప్తే అన్ని రోజులకి, లేదు ఇంకొక 2-3 రోజులు ఎక్స్ట్రా అయిన తర్వాత వస్తుంది. కానీ మీరు యోగా చేస్తే ఒక 2-3 months రాకపోవచ్చు, తర్వాత నుంచి కంటిన్యూగా పీరియడ్స్ వస్తాయి, బ్లీడింగ్ కూడా తగ్గుతుంది. పీరియడ్స్ లో వచ్చే బ్లీడింగ్ కూడా తగ్గి నార్మల్. యోగా చేయట్లేదండి, నాకు కొంచెం బ్యాక్ L4 L5 క్రాక్ ఇచ్చిందండి, దానివల్ల యోగా చేయట్లేదు. మరి యోగా చేస్తే అది కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు చూడండి, మీకు బ్యాక్ ప్రాబ్లం ఉంది, యోగా చేస్తే చూడండి, ఇక్కడ మనకి చాలా మంది యోగా టీచర్స్ ఎక్స్పీరియన్స్, నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. చూడండి, సపోజ్ మల్లికార్జునరావు సార్ తీసుకున్నారు అనుకోండి, ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్, నాకు చాలా తెలుసు ఆయన గురించి. మరి ఇది ఆ టైం సరిపోదని నేను చెప్పట్లేదు, కానీ మీరు కన్సల్ట్ చేస్తే మీకు L4 L5 ఏంటి, ఏ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. దాంతో పాటు మీకు ఫైబ్రాయిడ్స్. కాకినాడలో చాలా మంది ఉన్నారు కదా మనలో. నిండిపోయి ఉన్నారు. మరి మీరు ఎందుకు యోగా చేయట్లేదో నాకు తెలీదు. ఆ టాబ్లెట్ మానేమని చెప్పకూడదు. మీరు ఆ టాబ్లెట్ ఇప్పుడు వాడినా
తర్వాత మీరు యోగాలో జాయిన్ అయ్యి యోగా చేశారంటే మీకు ఫైబ్రాయిడ్సే కాదు, ఓవర్ బ్లీడింగే కాదు, మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ తగ్గి మీరు మళ్ళీ 20 years ఏజ్ అమ్మాయి లాగా అవుతారు. నిజం చెప్తున్నాను నేను మాత్రం. ఓకే రష్మి గారండి, శ్రీవత్స రష్మి గారు. క్లాక్ ఇచ్చింది కదా మరి. వాళ్ళ ఆవిడ క్లాక్ ఇచ్చి వాళ్ళ ఆయన యోగా టీచరు, వాళ్ళ ఆయన వసంతరాయుడు గారు యోగా టీచరు. మరి చెయ్యాలి కదండి, మీరు కూడా యోగా చేయాలి కదా. పెరటి వైద్యం ఇంటి పైకిరాదు అంటారు అది. వేరే టీచర్లు పెట్టుకోండి సార్, చెప్పడం మీకు నచ్చకపోతే లేదంటే చేయలేకపోతే మాలాంటి టీచర్స్ పెట్టుకోండి. మా గురువు గారు చెబుతారు మేడం గారు, ప్రపంచంలో ఎవరికైనా యోగా చెప్పొచ్చు కానీ పిల్లానికి యోగా చెప్పలేమంట. అదే మగవాళ్ళకి కూడా మర్తిస్తుందండి, ఓకే రష్మి గారు, రష్మి గారు, మగవాళ్ళకి కూడా మర్తిస్తుంది సార్. అదే నమస్తే అందరికి, శుభ సాయంత్రం. రష్మి గారు. ఓకే నమస్తే సార్. రజనీ గారు చెప్పండి సార్. లక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారమ్మా రష్మి గారు. నమస్తే అండి అందరికి. ఫైబ్రాయిడ్స్ గురించి చాలా చక్కగా చెప్పారు రజనీ గారు అన్ని కూడాను. నాకు తెలిసిన ఇంకొక 2 రెమెడీస్ చెప్పమంటే చెప్తాను నేను. చెప్పండి చెప్పండి, చాలా మంచిది చెప్తే. ఇంకా ఏం లేదు, మామూలుగా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ లో కంటైనర్స్ లో ఉన్నవి కానీ ప్లాస్టిక్ చాలా వరకు అవాయిడ్ చేయాలండి. ఉన్నవాళ్ళు ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు మెయిన్ గా ప్లాస్టిక్ వాటిలో ఉన్నవి కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగడం కానీ ఇప్పుడు అందరికి అవే అలవాటు అయింది. అవి ఇవి అని, ఇంకా టప్పర్ వేర్ అని, ఏదైనా ప్లాస్టిక్ అవాయిడ్ చేసి మన రాగి లేదా మన సీజన్ బట్టి ఋతువుని అనుసరించి మనము స్టీల్ వాడచ్చు, లేదంటే వాటర్ కి మాత్రము. మిగిలినవి మనం బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ అంతా కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ లో ఇస్తున్నారు. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. తెచ్చుకున్నప్పుడు మనం జాగ్రత్తగా వాటిని మన కంటైనర్స్ లో పోసుకోవడం కానీ అట్లా చేసుకోవాలి. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం ఒకటి. తర్వాత ఈ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ కూడా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చంద్రుడికి సంబంధించిన సమస్యలు. అవి తగ్గాలంటే మామూలుగా మెయిన్ గా మేమేం సజెస్ట్ చేస్తూ ఉంటామంటే పీసీ తర్వాత PCOS కానీ ఇవి ఉన్న వాళ్ళకి పౌర్ణమి రోజు, ఆ ముందు రోజు వెనక రోజు కూడా, ఈ రోజు పౌర్ణమి ఉందంటే దానికి ముందు రోజు కానీ తర్వాత రోజు, ఆ 3 రోజులు కూడా వెన్నెలలో వాటర్ పెట్టి తాగని రాగి పాత్ర కానీ స్టీల్ పాత్రలో కానీ దుమ్ము పడకుండా ఒక కొంచెం జల్లెడ లాంటిది కానీ ఫిల్టర్ లాంటిది ఏదైనా పెట్టేసి దానిపైన దుమ్ము పడకుండా జాగ్రత్త వహించి ఆ చంద్రుడి రేస్ ఏవైతే ఉన్నాయో కిరణాలు ఆ వాటర్ లోకి ప్రసరించే విధంగా మనం వెన్నెల్లో ఉంచి ఉదయం ఆ నీళ్లు తాగితే మనకు మూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే మనకు 28 days కి ఒకసారి ఈ పీరియడ్స్ ఏవైతే వస్తున్నాయో లేడీస్ కి, ఆ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే తప్పకుండా ఇవి చాలా వరకు క్యూర్ అవుతాయని మేము మా గురువుల దగ్గర నేర్చుకున్నది. ఇది ప్లాస్టిక్ అవాయిడ్ చాలా వరకు కవర్ చేశారు రజనీ గారు. ఇంకా కొన్ని ఇలాంటివి నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా రష్మి గారు. నెక్స్ట్ అండి మాధవి గారు. మాధవి గారు ఆమె చాలా ప్రొవైడ్ చేశారు. ఆమె కాకపోతే కృష్ణవేణి గారు. హలో హలో మాట్లాడండి. నాకు అది సిస్ట్ ఫామ్ అయిందని చెప్పారండి రైట్ ఓవరీలో. దాని గురించి అది కూడా యోగాతో పోతుందా అనుకుంటున్నా. యోగా చేయండి 1 month నుంచి. అది సిస్ట్ అని చెప్పారు. అది కాంప్లెక్స్ సిస్ట్ అని చెప్పేసి అట్లా రిపోర్ట్ లో వచ్చింది. ఒక 1 month మెడిసిన్ యూజ్ చేశాను. ఈ తర్వాత స్కానింగ్ కి వెళ్ళలేదు నేను. కానీ ఒక 1 month నుంచి యోగా చేస్తున్నాం మేము. శ్రీరామ్ గారి యోగా క్లాస్ మేము యోగా చేస్తున్నాము. కాకపోతే ఒకటి నాకున్న ప్రాబ్లం ఏంటంటే బాగా నీరసంగా అనిపించడం, ప్లస్ స్టమక్ లోనే అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అట్లా బ్యాక్ వల్ల నొప్పి వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అవే ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంకా మీరు సిస్టిక్ సంబంధించి ఆల్రెడీ యోగాలో జాయిన్ అయ్యానన్నారు కదా, మీరు సూర్య నమస్కారాలు అవన్నీ చేస్తున్నామండి. తొందరపడకుండా 3 months నుంచి 6 months వరకు చేస్తూ ఉండండి. మీకు ఇప్పుడున్న సిస్ట్ తో పాటు మీరు చెప్పారు కదా బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. దాంతో పాటు ఫుడ్ కేర్ కూడా తీసుకోండి. మీ యోగా గురువు గారు ఎవరున్నారో ఆయన అడిగి ఫుడ్ కేర్ కూడా తీసుకోండి. యోగా ఫుడ్ 2 అంటే ఆహారం యోగా 2 కలిపి మీరు చేశారంటే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది. కానీ ట్రీట్మెంట్ అనేది అట్లీస్ట్ 3 months to 6 months అని చెప్తాం. మీరు చేసే విధానాన్ని బట్టి
అది మీకు 1 మంత్ లో కూడా కొంతమందికి లక్కీగా 1 మంత్ లో కూడా 30 mm ఉందని చెప్పారండి. అది సైజు పెద్దగానే ఉందని చెప్పారు. 1 మంత్ తర్వాత చూద్దామన్నారని నేను ఇంకా డాక్టర్ యోగా చేస్తున్నాము. నేనేం వెళ్ళలేదు. మళ్ళీ 1 మంత్ కి ఏంటండి మీరు యోగా చేయండి, చెకప్ కూడా వెళ్ళండి. అంటే మీకు తెలుస్తుంది మీకు రిజల్ట్ ఎలా వస్తుంది. మీరు యోగాలో జాయిన్ అయ్యారు కదా, యోగా వల్ల నాకు రిజల్ట్ ఎలా వస్తుందని టెస్టుల ద్వారా మనకు తెలుస్తుంది. నార్మల్ మధ్యలో కృష్ణవేణి గారు ఇప్పుడు అందరి సమయం ఎక్కువ ఉంది కాబట్టి, సమయం తక్కువ ఉంది కాబట్టి, ఫైబ్రాయిడ్ ప్రాబ్లం పైన కనీసం ఈ రోజు మీటింగ్కి 40-50 మంది దాకా వచ్చినట్టున్నారు సాధకులు. నేను అనుకున్న అంచనా ప్రకారంగా మీరందరూ కూడా ఏంటంటే మీరు పేర్లు నమోదు చేసుకోండి. ఆ ఫోన్ చేయనా పర్వాలేదు, శ్రీదేవి గారి నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆమెకి నెంబర్ ఫోన్ నమోదు చేసుకోండి. మనకున్న వాళ్ళల్లో వీలున్న యోగా టీచర్లు 2-3 జెంట్స్ కూడా చెప్పొచ్చు, పెద్ద తప్పేం కాదు. ఎవరికి వీలవుతుంది చూసి ఒక కోర్స్ లాగా మనము ఇది ఆన్లైన్ కాబట్టి ప్రత్యేకంగా ఒక కోర్స్ లాగా పెట్టడానికి ట్రై చేద్దాము. మీరు మెడికల్ రిపోర్ట్స్ కూడా ఖచ్చితంగా అందజేస్తే ఒక హెల్పింగ్ సెల్ లాగా ఏర్పాటు చేసి అక్కడున్న యోగా మాస్టర్ రెఫర్ చేస్తాం. ఇక్కడ 10 రోజులు చేయించిన తర్వాత అక్కడ యోగా మాస్టర్ రెఫర్ చేసి లోకల్గా కాకినాడ, గుంటూరు అంటే గుంటూరు, ఏ యోగా మాస్టర్ ఉంటే ఆ యోగా మాస్టర్ చెప్పేస్తాము. కానీ అవేర్నెస్ కోసం కొద్దిగా మీకు యోగా అలవాటు కావడం కోసం ఒక 3 టీంని ఏర్పాటు చేద్దాం ఆలోచన వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మీరు చాలా మంది అడుగుతున్నారు, అక్కడ లోకల్ మీకు పరిచయం కాకపోవచ్చు కాబట్టి ఆ టీచర్ని రమ్మని చెప్తాం. ఏ ప్రాంతంలో ఫైబ్రాయిడ్స్ వస్తారో ఆ ప్రాంతంలో టీచర్ని రమ్మని చెప్పి పరిచయం చేద్దాము. దాంట్లో మీరు వాళ్ళతో కలిసి యోగా సాధన చేస్తే మంచిదమ్మా. కనీసం మేడం చెప్పినట్టుగా 3 నెలలు చేయాలి, ఫలితం కావాలి. చూడరా సార్. నమస్తే నమస్తే మాట్లాడమ్మా. అదే నా పేరు శ్రీలక్ష్మి, విశాఖపట్నం నేచర్ క్యూర్ హాస్పిటల్. ఇప్పుడు మీరు చెప్పింది ఫైబ్రాయిడ్ గురించి చెప్తాను. రీసెంట్ గా మేము వైద్యం చేసాము నేచర్ క్యూర్ హాస్పిటల్. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది చాలా తగ్గింది. యోగా ప్లస్ నేచురోపతి అండ్ ఫుడ్ ఈ 3 కలవటం వల్ల వాళ్ళకి నెల రూపంలో చాలా, ఆ అమ్మాయికి మెన్సెస్ రెగ్యులర్ అయింది. 3 months కి ఒకసారి అవుతూ ఉంటారు. అయితే మెన్సెస్ వచ్చి మీ గురించి నేను చెప్పనివ్వండి, మరి చెప్పండి. ఓకే మీరు ఎవరు తెలియదు కదా మా వీరు శ్రీలక్ష్మి గారు, మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశాఖపట్నం. వీరు 50 సంవత్సరాలుగా వీరు భర్త శ్రీనివాస్ గారు అనుకుంటాను పేరు, లక్ష్మీనారాయణ గారు. వీళ్ళు 50 ఏళ్ళుగా నేచురోపతి యోగా పట్టుకున్నారు. ఇద్దరు ఏంటంటే దంపతులు ఇద్దరు కూడా యోగాలో ఉండడము అద్భుతంగా. ఈమె మంచి అథ్లెట్ కూడా యోగా కూడా చేశారు, నేషనల్స్ ఇంటర్నేషనల్కి వెళ్ళి వచ్చారు. ఆమె చెప్పే అనుభవం విందాము. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, చెప్పండి. అయితే నా పేరు శ్రీలక్ష్మి, నేచర్ క్యూర్ హాస్పిటల్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఈ PCOD ప్రాబ్లమ్స్ వాళ్ళు మా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. చాలా మంది కూడా 3 months కి 4 months కి మెన్సెస్ అవుతూ ఉంటారు. అయితే ఈ ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ఈ అట్లీస్ట్ మీరు చెప్పారు కదా రజనీ గారు, 3 months ట్రీట్మెంట్ చేయాలి ఎవరైనా సరే. కానీ ప్రతి వాళ్ళు 1 month చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది కుదరదు. 3 months ట్రీట్మెంట్ చేస్తేనే మీకు రెగ్యులర్ మెన్సెస్ వస్తుంది. ప్లస్ ఫుడ్ చేయాలి, యోగా చేయాలి. నేచురోపతి ట్రీట్మెంట్ వల్ల గ్యారంటీగా ఫైబ్రాయిడ్స్ వాళ్ళకి తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు ఆవిడ కాకినాడలో ఉన్నారు కాబట్టి కాకినాడ నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ ట్రీట్మెంట్ ప్లస్ యోగా చేస్తే ఆమె చాలా మటుకు మెరుగైపోయి తగ్గిపోతుంది. ఎందుకంటే నాకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో మీకు ఈ మాట చెప్తున్నాను. మీరు తప్పకుండా 3 months 6 months చేస్తేనే మీకు ఆపరేషన్కి వెళ్ళక్కర్ల, ఎవ్వరు వెళ్ళకుండా చక్కగా ఈ ట్రీట్మెంట్ వల్ల యోగా వల్ల రెగ్యులర్ అయిపోతుంది ఈ ఫుడ్ వల్ల. లాస్ట్ లాక్డౌన్ కాకముందు లాస్ట్ మంత్ ఒక అమ్మాయికి మేము వైజాగ్ అమ్మాయి చేసాము. ట్రీట్మెంట్ చేస్తే ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మేడం నాకు చాలా బాగుంది, ఈ 1 month లో మెన్సెస్ వచ్చేసింది, ప్లస్ ఫుడ్ బాగుంది, యోగా చేయటం వల్ల చాలా బాడీ తేలికైంది, మళ్ళీ వస్తానని చెప్పారనమాట. మళ్ళీ రాలేదు, లాక్డౌన్ మళ్ళీ అన్ని వచ్చేసేపటికి. సరే అమ్మా, ధన్యవాదాలు లక్ష్మి గారు. ఇది ఏంటంటే మనకు ఈ నిశ్శబ్దాన్ని బదులు చేయాలి. యాక్చువల్గా మనం ఈ పదం ఎయిడ్స్ వాడతాను ఇంతకుముందు, ఇప్పుడు లేడీస్ ప్రాబ్లంకి వాడాలి. నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పెద్ద ప్రమాదం. కాబట్టి నిశ్శబ్దాన్ని బదులు చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. చాలా మందికి చెప్పుకోలేని సమస్యలు కాబట్టి ఇప్పుడు మాట్లాడగలిగితే మంచిది. మీరు అందరూ పరిచయం అవుతారు. అన్విక గారు మాట్లాడండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. హలో, వాయిస్ క్లియరా అండి? వినబడుతుందా? సార్, నా పేరు రజిత అండి, మాది కరీంనగర్ డిస్టిక్ సిరిసిల్ల.
సార్ అయితే నాకు వచ్చేసి 8 years బ్యాక్ హెర్నియా ఆపరేషన్ అయిందండి. సో నేను న్యూట్రిషన్ ఫుడ్ కూడా 2 years నుండి కంటిన్యూషన్ చేస్తున్నాను. అందులో లాస్ట్ ఇయర్ వచ్చి నాకు కిడ్నీలో స్టోన్స్ అండ్ ఫైబ్రాయిడ్ ప్రాబ్లం వచ్చింది. అట్లా నేను ట్రీట్మెంట్ కూడా తీసుకోమని చెప్పేసానంటే సర్జరీ ఆల్రెడీ నాకు 3 ఆపరేషన్స్ అయినాయి 3 పిల్లలకి. సో మళ్ళీ ట్యూబెక్టమీ కూడా అది కూడా అయింది. ఇన్ని ఆపరేషన్స్ తోటి నాకు మళ్ళీ ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళకూడదని చెప్పేసి యోగా మెడిటేషన్ అన్ని కూడా చేస్తారు రెగ్యులర్ గా. నేను 1 year నుండి చేస్తున్నాను సార్. నాకు మళ్ళీ ఏంటంటే ఈ ప్రాబ్లం రాకుండా అసలు మళ్ళీ అంటే ఆపరేషన్ దాకా వెళ్ళకూడదని చెప్పేసి నాకు కొంచెం మంచి సజెషన్ ఇవ్వండి అని చెప్పని. ఇంకా ఏమైనా పాటించాల్సి ఉంటుందా, ఇంకా నేను ఏమైనా మార్పులు చేసుకోవాల్సింది ఉందా అని. ఒక విషయం ఇక్కడ మనము ఆన్లైన్ లో ఇప్పటికిప్పుడు సలహాలు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఒకరికి ఇచ్చే సలహా వేరే తప్పుగా ఉపయోగించుకుంటారు థెరపీలో. కాబట్టి మీరు ఎవరిలో ఉంటే మెసేజ్ ఇవ్వండి. నేను ఆ మెసేజ్ కి తగిన మాస్టర్ కానీ నాకు తెలిసి నేను చెప్తాను. నాకన్నా మంచి మాస్టర్స్ ఉన్నారు కాబట్టి రెఫర్ చేసి మీ దగ్గర ఉన్న మాస్టర్ కూడా మీకు నెంబర్ ఇస్తాను. వాళ్ళకి మీకు లింకప్ చేస్తాను. ఈ ఫైబ్రాయిడ్ పైన మనం త్వరలోనే కనీసం 10 days 1 week ప్రాక్టీస్ క్లాసులు పెట్టించిన తర్వాత మీరున్న జిల్లాలో ఉన్న యోగా మాస్టర్స్ రమ్మని చెప్పి వాళ్ళు పరిచయం చేద్దాము. ఎవరైతే ఉన్నారో మీకు లేడీస్ కన్వెంట్ లేడీస్ జెంట్స్ అయినా పర్వాలేదంటే వాళ్ళు వస్తారు, పరిచయం చేద్దాము. మీరు తదుపరి 10 రోజుల తర్వాత వాళ్ళతో మీరు క్లాసు చేయించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దగ్గరగా ఉండాలి, కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయం ఇంకా ఫోకస్ చేయాలి. ఈరోజు అవేర్నెస్ వదలకూడదు. కాబట్టి ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఎవరైతే ఉందో వాళ్ళ పేరు నమోదు చేసుకోండి. శ్రీదేవి గారు మనకు శ్రీకాకుళం ఆమె నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆమెతో మాట్లాడి ఆమె నమోదు చేసుకోండి. ఆమె లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ మేము మా యోగా టీచర్ల గ్రూప్లో పెడతాము. ఏ జిల్లాలో ఎవరు అడిగారని ఆ జిల్లాలో అనుకూలంగా ఉన్నటువంటి యోగా టీచర్లు ముందుకు వస్తారు. వాళ్ళకి ఫ్రీగా కాదు, మనం కొంత కాస్ట్ ఇచ్చి నేర్చుకున్నాం. యోగా టీచర్లు కూడా జీవనోపాధి ఇవ్వాలి కాబట్టి కొంత కాస్ట్ ఇచ్చి ఆ కాస్ట్ కూడా మీకు ఇబ్బంది లేకుండా నిర్ణయిద్దాము. ఆ విధంగా చేద్దాం. ఏమ్మా, ధన్యవాదాలమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మెసేజ్ ఇవ్వండి, నాకు గుర్తుంటది, నోట్ చేసుకుంటాము. మీకు తగిన విధంగా చేద్దాం. థ్యాంక్స్ అండి. సార్ మీ నెంబర్ ఇవ్వగలుగుతారా సార్? నెంబర్ ఉంది కదమ్మా నాది. అదే నెంబర్ కి ట్రై చేయమంటారా సార్? నా నెంబర్ కానీ శ్రీదేవి గారి నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్ కానీ పర్వాలేదు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఇప్పుడు సాధకులు కాకుండా ఈ క్లాస్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే మీ ప్రాబ్లం చెప్పారనుకోండి, చెప్పలేరు. ఒక పాయింట్ నేను కంప్లీట్ చేస్తాను. నేను ఒక పాయింట్ చెప్పాను. మాట్లాడండి. నాకు ఈ అవకాశం యోగేందర్ పిల్లై సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ చాలా కృషి చేశారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. చాలా సార్లు నాకు ఫోన్ చేసి చాలా నాకంటే ఎక్కువ తనే ఈ ప్రోగ్రామ్ గురించి కష్టపడి అంత గ్యాదర్ చేసి చేశారు. అలాగే శ్రీదేవి గారికి ఫోన్ చేయమన్నారు కానీ ఐఎమ్ వెరీ సారీ మేడం, నేను మీకు ఫోన్ చేయడానికి నాకు టైం దొరకలేదు, ఏమనుకోవద్దు. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చాయిస్ నాకు రావడం వల్ల నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మీకు మరీ మరీ థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారికి కూడా చాలా చాలా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. మీ గురించి కొద్దిగా లక్ష్మి గారు, శ్రీదేవి గారు ఎక్కడ? లక్ష్మి గారు మీరే మాట్లాడడం. సార్ నేనే సార్. లక్ష్మి అంటే చాలా మంది ఉన్నారు సార్ లక్ష్మిలు. మనకుండే అష్టలక్ష్మిలు మన యోగా గ్రూప్ లో 100 మంది లక్ష్మిలు ఉన్నారు. అందులో పివిఎస్ లక్ష్మి గారు మాట్లాడండి. అదే ముందర ఒక తోకో తొండమో తగిలిస్తేనే ఏ లక్ష్మి అని అర్థమవుతుంది. నాకన్నా కూడా పురుషులు చెప్తే బాగుంటుంది సార్. మాట్లాడండి. మీరు ధన్యవాదాలు. రజీ గారు మాట్లాడగారు, మీరు చెప్పేసి వాళ్ళు మాట్లాడిస్తాను సార్ దగ్గర. ఓకే సార్, నన్ను మాట్లాడమంటున్నారా? శ్రీదేవి గారు మాట్లాడేసి. శ్రీదేవి గారు మాట్లాడండి. రజనీ గారి గురించి నేను ఎండింగ్ చెప్తాను. ఇప్పుడు చలపతిరావు గారు మాట్లాడుతా ఉంటున్నారు. ఆయన అడిగేసాక లక్ష్మి గారిని మాట్లాడమనండి. అలాగే. నమస్తే అండి పిల్లయ్య గారు. ఈ రోజు వక్తలైనటువంటి రజనీ గారికి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అయితే నాది ఒక చిన్న విన్నపం అండి. ఆల్రెడీ మీకు నేను ఒకసారి చెప్పుకున్నాను సార్, ప్రశ్నలు అడగటం తప్పులేదు, కానీ దీనికి ఇంకో పరిష్కారం చేద్దాం సార్. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు గ్రూప్ లో పెట్టమనండి. దానికి పరిష్కారము మళ్ళీ గ్రూప్ లో పెట్టడం జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వచ్చినటువంటి వక్తల నుంచి మనం ఎంతో విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మల్లికార్జున గారు అడిగారు, అంటే టెస్ట్ చేయడానికి కాదు, అనులోమ విలోమ దానిలాగే విజయ ప్రాణాయామం మీరు ఎలాగ చేస్తారని.
ఎందుకంటే అనులోమ విలోమం కూడా రకరకాలుగా చేస్తున్నారు. అయితే రజనీ గారి దగ్గర నుంచి మన సబ్జెక్ట్ ని రాబట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అడగటం తప్పు పట్టట్లేదు. దయచేసి అలాంటివి ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్ నుంచి దయచేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే వచ్చినటువంటి వక్తల నుంచి మన సబ్జెక్ట్ ని రాబట్టుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఇది. అయితే రజనీ గారు ఒక చిన్న విషయం, అంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అనుకోద్దండి దయచేసి. మీరు అనులోమ విలోమ అన్నారు కదండి, రకరకాలుగా చేస్తున్నారు. మీరైతే ఎలా చేస్తారు దయచేసి చెప్పండి. ఒకవేళ అది కరెక్ట్ ఏంటన్నది తెలిస్తే నేను చెప్తాను తర్వాత, ఇప్పుడు కాదు. లేదంటే మన మల్లికార్జున్ గారు చేస్తారు. దయచేసి అంటే మీ దగ్గర నుంచి సబ్జెక్ట్ రాబట్టుకోవాలండి నా తాపత్రయం. ఎందుకంటే నాకు 1,00,000 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఇది వేదిక కాదు. కాబట్టి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీకు పోస్ట్ చేయమనండి, ఆ గ్రూప్ లో పెడతారు. దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోండి. దయచేసి క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఈ క్వశ్చన్ అడగవచ్చు అన్నది చాలా బాగా ఆలోచించి అడగండి. అది అందరికీ ఆమోదయోగ్యమా కాదన్నది. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మీరు అడిగారు కదా అనులోమ విలోమ. నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ అందరికీ చెప్పాలి. నేను ప్రాణాయామాస్ యాక్చువల్గా రైట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి. నా ప్రాబ్లం ఏంటంటే నేను లెఫ్ట్ హ్యాండ్ తో చూపిస్తాను, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాది లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట, అందుకని నేను లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తాను. ఎవరు అన్నిదా భావించకుండా పాజిటివ్ గా తీసుకోండి ప్లీజ్. ఇప్పుడు అనులోమ విలోమ మేమైతే చూడండి, రైట్ ఇన్హేల్ చేసి అదర్ హ్యాండ్ ధ్యాన ముద్రలో ఉండాలి. Back straight, back erect, head straight. Take a deep inhale, right nostril. At least a 5 seconds inhale or 10 seconds inhale. If you are a basic person, take a 5 seconds. మీరు బిగినర్స్ అయితే మీరు రైట్ నాస్ట్రిల్ తో 5 సెకండ్ల వరకు శ్వాస తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు పొట్టని ముందుకు బయటికి నెట్టాలి. Pull your stomach out. Next, left nostril, right nostril close, left nostril open slowly. Now do the exhale and squeeze your stomach inside. మీరు ఎప్పుడైతే ఎక్సేల్ లెఫ్ట్ నాస్ట్రిల్ తో స్టార్ట్ చేశారో మీ పొట్ట లోపలికి తీసుకొని శ్వాస బయటికి పంపించాలి. తర్వాత మీరు ఇప్పుడు సగం చేశారు కదా, ఈ రౌండ్ ఫినిష్ చేయాలంటే మరలా లెఫ్ట్ నాస్ట్రిల్ అంటే ఎడమ ముక్కుతో శ్వాస తీసుకొని పొట్టను బయటికి నెట్టి ఈ ఎడమ ముక్కును క్లోజ్ చేసి మరలా ఇక్కడ కుడి ముక్కుని మీరు ఓపెన్ చేసుకొని శ్వాస వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి తీసుకోవాలి. మీకు టైం నియమం చెప్పాను కదా నేను, మీరు 5 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్ల వరకు శ్వాస వదిలేయాలి, లేదు 10 సెకండ్లు తీసుకుంటే 20 సెకండ్ల వరకు శ్వాస వదిలేసి పొట్ట లోపలికి తీసుకుంటూనే ఉండాలి. ఇది ఒక రౌండ్. ఇలా మీరు అంటే టైంని బట్టి 5 రౌండ్స్, 10 రౌండ్స్, 20 రౌండ్స్, కానీ శ్వాస తీసుకొని వదిలేసేటప్పుడు డ్యూరేషన్ టైం మాత్రం 5 సెకండ్లు, 10 సెకండ్లు. శ్వాస తీసుకునేటప్పుడు 5 సెకండ్లు తీసుకుంటే శ్వాస వదిలేటప్పుడు 10 సెకండ్లు. లేదు మీరు 10 సెకండ్లు శ్వాస తీసుకోగలిగితే 20 సెకండ్లు శ్వాస వదిలేయాలి. సార్ మేము చెప్పే అనులోమ విలోమ. నేను చూసిన కొన్ని చోట్ల స్టూడెంట్స్ స్టార్టింగ్ నా దగ్గర జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, శ్వాస అనులోమ విలోమ అనగానే చంద్రభేదన, సూర్యభేదన చేస్తున్నారు. అది అనులోమ విలోమ అనుకుంటున్నారు. ఇలాంటి మిస్టేక్స్ నేను చాలా చూసాను. అందుకని నేను స్పెసిఫిక్ గా పేరులో రకరకాల నాడి శుద్ధి ప్రాణాయామ, అనులోమ విలోమ రకరకాల ఉంది. చేసే విధానంలో కూడా మీకు తెలిపి కాబట్టి ఆ మెథడాలజీ గురించి ఇక్కడ ఇంపార్టెంట్ కాకుండా ఆ మెథడాలజీ అడాప్ట్ చేసేసుకుంటే అంటే మాస్టర్ ఇప్పుడు ఏంటంటే సార్ నాదో క్వశ్చన్ అండి సార్. మరికంగా మీ వాయిస్ కట్ అవుతుంది చూడండి. నిత్యం చెప్పండి సార్. సార్ నమస్తే సార్. కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే సబ్జెక్ట్ చెప్తున్నా నేను చెప్పేటువంటి ఈ థెరపీలో ఇట్లా చేస్తే ఫలితం ఉంటుందని చెప్పేవాళ్ళు ఆ ప్రాణాయామం గురించి క్లుప్తంగా, అంటే రకరకాల మీరు అన్నట్టు రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి రకరకాల వేరియేషన్స్ ఉన్నాయండి, కానీ ఈ థెరపీలో ఈ విధంగా చేయండి అనేది సబ్జెక్ట్ కూడా చెప్పమని నా ఎక్స్ప్లెనేషన్ దానికోసం అడిగాను అనమాట. కపాలభాతి ఇలా చేయండి, ప్రాణాయామం ఇలా చేయండి, నాడీ శుద్ధి ఇలా చేయండి, మిగతా మీరు ఎన్ని రకాలను చేసుకోండి, కానీ నా కాన్సెప్ట్ ఇలా చేయండి అని చెప్తే ఇంకొంచెం 100% న్యాయం చేసినట్టు ఉంటుందని నాకు తెలియక కాదు, మిగతా వాళ్ళకి తెలియక కాదు. రకరకాల స్కూల్స్ ఆఫ్ యోగాస్ కానీ రకరకాల గురు పరంపర కానీ డిఫరెంట్ గా ఉండే కాబట్టి నా కాన్సెప్ట్ ఇట్లా చేయండి, ఇలా చేస్తే ఈ ఫలితం ఉంటుంది, లేకపోతే సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, పెద్దవాళ్ళు ఇట్లా చేయండి, కాంట్రా ఇండికేషన్స్ ఇవి,
అని కొంచెం చెప్పి చేయించినట్టే కొంచెం మనకి ఏంటంటే బాగుంటుందని మెయిన్. కరెక్టే, కాకపోతే మనకి టైం లేదని చెప్పేసి నేను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సిస్టర్ రజనీ గారు నీతో నేను ప్రత్యేక మాట్లాడతాను. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే లేడీస్ కి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని 24 గంటలు టీవీ దగ్గర కూర్చొని టీవీలో ఉన్న ఎమోషనల్స్ మొత్తం కూడా బ్రెయిన్ లోకి ఎక్కించుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ సైకలాజికల్ ప్రాబ్లం. ఎన్ని యోగా చేసినా తగ్గదు. వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంది అసలు తగ్గదు, ప్రశ్నే లేదనమాట. మెయిన్ కాన్సెప్ట్ దాన్ని ఒకటి వదిలిపెట్టేసారు. ఓన్లీ సైకలాజికల్ ప్రాబ్లం. నీతో నేను మాట్లాడతాను తల్లి, నీతో నేను మాట్లాడతాను. చిన్న చిన్న జయ వడ్డే గారు డౌట్స్ కూడా జయ వడ్డే గారు మాట్లాడాలి. నమస్తే సార్, చిన్న డౌట్ సార్. అదే సార్, ఇవి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని మనకు ఎలా తెలుస్తుంది అండి? అంటే ఏమైనా పెయిన్ వస్తుందా ఏంటా అని మేడం చెప్పండి. హలో మేడం, మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు చూడండి, మీకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, లేదు అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదు అంటే పెల్విక్ పెయిన్ అంటే మీకు పొత్తి కడుపు నొప్పి వస్తుంది. ఫ్రీక్వెంట్ గా మీకు ఎప్పుడు చూసినా ఒక రోజు కాకపోతే ఒక రోజు ఇలా పొత్తి కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, వెళ్ళండి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ చెకప్లు చేయించుకోండి, వాళ్ళు చెప్పిన టెస్టులు చేయించుకోండి. అంటే ఆపరేషన్ అనేది పక్కన పెట్టేసేయండి, అది తర్వాత ఆలోచించే విషయం. ఫస్ట్ అయితే టెస్టులు చేయించుకోండి, అది మెయిన్ థింగ్. నాకు పెయిన్ వస్తుంది, ఓకే రేపు తగ్గిపోయిందని మాత్రం మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకోటి చెప్పాలంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మీకు కాన్స్టిపేషన్ కూడా రజనీ గారు అన్మ్యూట్ చేసుకోండి. అందరూ మ్యూట్ చేశాను, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ అయ్యి. ఓకే, ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు మీరు చెప్పండి. నేను మ్యూట్ చేశాను అందరినీ, అందుకని మాట్లాడండి. ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. దాంతో పాటు మీరు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు, మోషన్కి వెళ్ళేటప్పుడు, బౌల్ ఫ్రీ అయ్యేటప్పుడు మీకు చాలా పెయిన్ వస్తుంది, వెళ్ళలేరు అనమాట, వెళ్ళడానికే భయపడతారు, అంత పెయిన్ వస్తుంది. ఇంకోటి చెప్పాలంటే మీకు వేడి చేసినప్పుడు ఎలా పెయిన్ వస్తుంది, పొత్తి కడుపు లాగినట్టు, అంటే అది పెయిన్ కాదు, ఇలా లాగినట్టు అనిపిస్తుంది మనకి. అలాంటి పెయిన్ వస్తే కూడా మీరు అస్సలు ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా టెస్ట్లకు వెళ్ళండి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీ ప్రాబ్లం అంటే సగం దాచిపెట్టి సగం ఎప్పుడు చెప్పకండి, మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకోటి మీరు వెళ్ళే డాక్టర్ని కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్, కొన్ని రివ్యూస్ తీసుకొని కొంతమంది దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ప్రాబ్లం తొందరగా తెలియడానికి అవకాశం ఉంటుంది, లేట్ అవ్వకుండా. లేట్ అయ్యే కొందే అది మీకు ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. ధన్యవాదాలు. శ్రీదేవి గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారమ్మా? ఎవరు మేడం? నేను శ్రీలక్ష్మి అండి. ఒకసారి హలో మేడం. హలో మేడం, నా పేరు శ్రీలక్ష్మి అండి. నాది ఫైబ్రాయిడ్స్ నీటి పొడుగులో ఒకటేనా మేడం? ఫైబ్రాయిడ్స్ వేరు, నీటి పొడుగులు వేరండి, ఆ రెండు వేరు వేరు, చాలా వేరియేషన్. నీటి పొడుగులు ఉన్నవి. ఓకే. అయితే మీరు సార్ చెప్పారు కదా, ఒకసారి నంబర్ ఇచ్చి మీరు మర్చిపోకుండా మీ ప్రాబ్లమ్ ని షేర్ చేస్తే తను మీకు సజెషన్స్, అంటే యోగా ట్రైనర్ సజెస్ట్ చేయడము అలాంటివన్నీ సార్ చేస్తారు. మా ప్రతి ఒక్కరు మీ కేసుని, మీ యొక్క ఫొటోస్ ని అందరినీ శ్రీదేవి గారు ఉన్నారు కదా, కోపూరు శ్రీదేవి గారు, శ్రీకాకుళం వారికి పెట్టండి. ఆ కేస్ స్టడీస్ మేము మీ జిల్లాకు సంబంధించిన యోగా టీచర్ తీసుకొని, ఎక్స్పర్ట్స్ ఉంటే తీసుకొని అనుసంధానం చేసి, అసలు ఈ ఇష్యూ పెద్ద ఇష్యూ నాకు తెలిసిన వరకు. అందుకని ఇలాంటి ఇష్యూస్, ప్రతి ఇష్యూ కూడా మనం ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య కూడా తీసుకొని 100 మంది రావచ్చు, 150 మంది రావచ్చు, వాళ్ళకి ఒక 10 మంది యోగా టీచర్ని అప్పచెప్పి వాళ్ళ ద్వారా ముందు 10 రోజులు అవేర్నెస్ క్యాంప్ ఇచ్చి వాళ్ళు కూడా ఉంటారు ఆ క్లాస్లో ఉంటూ మెల్లిగా అనేది అప్పచెప్తాము. మీకు దగ్గరుండి క్యూర్ చేస్తారమ్మా. నిజంగానే ఇది అవేర్నెస్ క్లాసు చేసి వెళ్ళిపోవడం కోసం పెట్టలేదు, ఇది ఒక సిస్టమేటిక్గా యోగా థెరపీ కింద వరకు వెళ్ళాలి, మామూలు థెరపీ లాగా ఏదైతే ఉందని. ఇప్పుడు మేడం కూడా బెంగళూరులో బాగా సక్సెస్ఫుల్ యోగా థెరపిస్ట్, ఆమె రోజుకి 11-12 అవర్స్ థెరపీ చెప్తున్నారు. సమయం ఉండదు. ఒకసారి L4 L5 కూడా క్రాక్ ఇచ్చిందండి, నేను పడిపోయాను. మీ ఇష్యూస్ రాయండి అమ్మా.
ఓకే. అవి ఫోన్‌లో ఇప్పుడు చెప్పేది కాదు కదా! మీరు L4, L3 ఉన్న ప్రాబ్లమ్‌ని చెప్పండి. మనకు మనిషి తెలిసిన వాళ్ళున్నారు. మంచి వెన్నుపూస సమస్యలను కూడా తగ్గించే వాళ్ళున్నారు కాబట్టి వాళ్ళకి రిఫర్ చేద్దాం మనం. మన దగ్గర అందరూ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారమ్మా. ఓకే. ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. డాక్టర్స్ లాగా ఉన్నారు. కాబట్టి ఆ యోగా టీచర్‌కి మీకు రిఫర్ చేద్దాం. థాంక్ యూ. మెసేజ్ పెట్టండి. ఇప్పుడు సుజయ్ హలో గారు నమస్తే మాట్లాడండమ్మా. అండి. నమస్తే అమ్మా. మా చివరి ప్రశ్నమ్మా. ఎవరు మాట్లాడండి. హలో నమస్తే, నా పేరు నాగభైరవి అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. నాకు నీటి బుడగలు ఉన్నాయండి. తర్వాత లెఫ్ట్ ట్యూబ్ వచ్చేసి బ్లాక్ ఉందండి. మాకు ఇంకా అదే పిల్లల కోసం ట్రై చేస్తున్నాం. పిల్లలు అయితే ఇంకా లేరు. దానికి ఏమైనా పరిష్కారం చెప్తారా? యోగా వల్ల ఏమన్నా? మీరు ప్రీనేటల్ పోస్ట్ నేటల్ యోగా ఉంటుందండి, దాంట్లో జాయిన్ అవ్వండి. నంబర్ పెడితే మేడం మీకు గైడ్ చేస్తారు. దాంట్లో స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రీనేటల్ పోస్ట్ నేటల్ యోగా అనేది ఉంటది. అంటే పిల్లలు ట్రై చేసే వాళ్ళు, ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ప్రెగ్నెన్సీ ముందు చేయాల్సిన యోగా ఉంటది అనమాట కోర్సు. దాంట్లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి మీరు కోర్స్ స్టార్ట్ చేసుకుంటే ఎవరైతే మీకు సజెస్టబుల్ గురువు, యోగా గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి థెరపీ స్టార్ట్ చేసి మీకు గైడ్ చేస్తారు. ప్రెసెంట్ అయితే మేము కాకినాడ రామానంద సార్ ఉన్నారు కదండి, రాఘవానంద్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. సార్ని కలవడం చెప్తారు. సార్కి అవగాహన ఉంది. ఓకే. మీరు ప్రీనేటల్ పోస్ట్ నేటల్ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ప్రెగ్నెన్సీ సిద్ధమయ్యే వాళ్ళు యోగా ద్వారా వాళ్ళు ఏ విధంగా శరీరంలో ఉన్నటువంటి సమస్యలు పోగొట్టుకున్న తర్వాత సిద్ధం అవడం అనేది మంచిది అనేది చెప్తున్నారు మేడము. దాన్ని ప్రీనేటల్ అంటారు కాబట్టి అది చెప్తారు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీకు నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మెసేజ్ పెట్టండి. ఒక 10 మంది 20 మంది బ్యాచ్ వచ్చారంటే ఒక బ్యాచ్కి ఒక 10 days 1 week ఒక క్లాస్ అరేంజ్ చేద్దాము. ఒక 2-3 యోగా టీచర్ని ఎంగేజ్ చేద్దాము. తర్వాత మీరు ఏ జిల్లా సంబంధిస్తారో ఆ జిల్లా యోగా టీచర్కి మిమ్మల్ని అటాచ్ చేస్తాం. ఎందుకంటే మీకు కూడా కౌన్సిలింగ్ లాగా ఇది అంటే 1 week. థ్యాంక్స్ అమ్మా. శ్రీధర్ గారు మీరు. హలో సార్. హలో, మీ నెంబర్ చెప్పండి శ్రీధర్ గారు అందరికి. మీరు మాట్లాడండి. మా శ్రీధర్, మా సమయం అయిందమ్మా. మేడం కరెక్ట్గా 1 hourకి క్లాసు సమయం ప్రకారం ముగించారు. మనం ప్రశ్న క్లాస్ అయ్యాక మొదలు పెట్టాము. మా శ్రీదేవి ఉన్నారమ్మా? నమస్తే గురుజీ, లుగింద పిల్లై సార్. నమస్తే మేడం గారు. మీరు మాట్లాడండి. పుష్పజీ మీరు మాట్లాడండి. రజనీ మేడం గారు, వెరీ ఎక్సలెంట్ మ్యామ్. మాట్లాడండి అమ్మా. మాట్లాడుకోవచ్చు. డౌట్ మ్యామ్, మీరు చెప్పింది 100% కరెక్ట్ మ్యామ్. పీసీ ప్రాబ్లమ్ కి మన యోగా అనేది పనిచేస్తుంది. ఒక డౌట్ మ్యామ్, మనకి అకార్డింగ్ టు యోగా శాస్త్ర డ్యూరింగ్ పీరియడ్స్ యోగ సాధన చేయకుండా 5 days నిషిద్ధము, రెస్ట్ తీసుకోవాలి, అనులోమ విలోమ ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఇవి చేయొచ్చు అని చెప్తారు కదా మ్యామ్. అయితే ఇప్పుడు ఏంటి, సమ్ పీపుల్ డిస్మేర్ అబ్డామినల్ క్రాంప్స్ ఉంటుంది కదా మేడం, కొంతమందికి ఉంటుంది కదా డ్యూరింగ్ పీరియడ్స్ లో. ఆ టైంలో ఏంటి వాళ్ళు సేతుబంధాసన, లఘు జఠర పరిగుతాసన, బద్ధకోణాసన ఇవన్నీ చేసినప్పుడు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అట్లాగా రిలాక్స్ అవుతున్నారు. ఇంకా రిలాక్సేషన్ ఆసనాస్ మనం అడ్వైస్ చేస్తున్నాం. సో దానివల్ల వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. కానీ అబ్డామిన్ మీద ఏమైనా ప్రెషర్ పడి ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రావడానికి ఛాన్స్ ఉంటుందంటారా? ఇలా అడ్వైస్ చేయొచ్చా, చేయకూడదు? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మందికి, అంటే యోగా టీచర్స్ అని కాదు, యోగా సాధనకి వచ్చే మహిళలకు కూడా చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్. అకార్డింగ్ టు యోగా పీరియడ్స్ అప్పుడు చేయకూడదు అంటే దానికి ఒక నియమం ఉంది మళ్ళీ. ఇప్పుడు మీరు చూడండి, ఇన్వర్టెడ్ ఆసనాస్ అంటాం, అంటే శవాసనాల పడుకొని కాళ్ళు పైకి లేపడం, ఇవి ఇన్వర్టెడ్ ఆసనాస్ అంటాం. అలాంటి ఆసనాస్ చేయకూడదు. ఓకే, అంటే ఫ్లో ఉన్న వైపు కాకుండా వేరే వైపుకి చేయకూడదు అనమాట. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, వాళ్ళకి చాలా పెయిన్స్ తగ్గుతున్నాయి. కానీ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ కి, అంటే నేను కోవిడ్ గురించి అసలు మాట్లాడలేదు, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ అందరూ వర్కింగ్ ఉమెన్స్ 80%. అలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ వల్ల కూడా పీరియడ్స్ లో పెయిన్స్ వస్తాయి. అలా కాకుండా వాళ్ళు పీరియడ్స్ లో యోగా చేసే వేరే ఉంది, థెరపీ ఉంది.
అలా చేసుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అయితే పెయిన్స్ తగ్గుతాయి. లేదు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల బ్యాక్ మీద ప్రెషర్ పడి పీరియడ్స్ అప్పుడు ఆ బ్యాక్ ప్రాబ్లమ్ పెయిన్ అగ్రివేట్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు మీరు మామూలుగా పడుకొని ట్విస్ట్లు ఉంటాయి. మండుకాసన బటర్‌ఫ్లై ఉంటది. భరద్వాజాసన ఉంటది. లేదు అంటే వాళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఉన్నారు అంటే మీరు భుజంగాసన గూడా చెప్పొచ్చు. శశంకాసన చెప్పొచ్చు. మీరన్నట్టు సేతుబంధాసన చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్‌కి యోగా పీరియడ్స్ అప్పుడు మెయిన్ కావాల్సింది. ఇంతకుముందు చెప్పిన నియమం ఎందుకు చెప్పారు? బుక్ వైస్ చేసేది వేరు, ప్రాక్టికల్ వేలో చేసేది వేరు. మన స్టూడెంట్‌కి గూడా అదే చెప్తాం. మీరు ప్రాక్టికల్‌గా నేర్చుకునేది బుక్‌లో చదువుకుంది ఎంటైర్ డిఫరెంట్ ఉంటది. కదా! ఇప్పుడేంటి మనం అది ఫాలో అవ్వాలి. కానీ ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి మనం టీచ్ చేసే సిట్యుయేషన్‌ని బట్టి అక్కడున్న ప్రాబ్లమ్‌ని బట్టి మనం కొంచెం చేంజ్ చేసుకోవాలి. అంటే ఇన్వర్టెడ్ ఆసనాస్, శీర్షాసన, లేదు మయూరాసన, పద్మాసన ఇలాంటివి చెప్పకుండా వాళ్ళకి కావాల్సింది మీకు కౌన్సెలింగ్, మెడిటేషన్, స్ట్రెస్ రిలీఫ్, ప్రాణాయామాస్, ట్విస్టింగ్ ఆసనాస్. ఇవి చెప్తే వాళ్ళకి రిలీఫ్ వస్తది. వాళ్ళ ఫస్ట్ పీరియడ్స్ అప్పుడు పెయిన్స్ వస్తాయి. కానీ తర్వాత పీరియడ్స్‌లో అసలు పెయిన్ అనేదే రాదు. అలా టీచ్ చేయాలి వాళ్ళకి. అంతే యూట్రస్ మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు. హెల్తీగానే ఉంటుంది కదా అదొక్కటి. కానీ ఇన్వర్టెడ్ ఆసనాస్ చేస్తే మాత్రం ఎఫెక్ట్ ఉంటది. ఇక్కడ 2 వేస్ మీరు చూడండి. 2 వేస్ ఉంటది, ఉండదు. ఉండదు అనే వైపు నుంచి మీరు చెప్పాలి. ఓకే. అంటే మనం డిపెండ్స్ మనం టీచ్ చేస్తే మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చేపిచ్చే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది అది. ఇంకొక విషయం నేను చెప్పాలి ఏంటంటే లేడీస్‌కి మీరు యూట్రస్ మీద ఎఫెక్ట్ అయ్యేది ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మయూరాసన, శీర్షాసన ఇలాంటివి లేడీస్ వేయాల్సిన పద్ధతుల్లో వేయకుండా జెంట్స్‌లో వేసే పద్ధతుల్లో వేస్తే యాక్చువల్‌గా నార్మల్ పర్సన్‌కి గూడా ఫ్యూచర్‌లో యూట్రస్ జారిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది గూడా మనం గుర్తుపెట్టుకొని చెప్పాలన్నమాట. అందుకే మేడం ఎవరైనా సరే వేయమన్న విధానంలోనే వేయాలి. ఎవరైనా సరే ఈరోజు క్లాస్ అయిన వాళ్ళు సాధకులు వచ్చుంటే మాత్రం వాళ్ళు యోగా గురువు ద్వారానే సాధన చేయండి. మీరు యూట్యూబ్లో కానీ ఆ ట్యూబ్లో చూసారంటే మీ లోపల ట్యూబుల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా యోగా గురువుని ఎవరైనా మీ దగ్గర గురువు అయినా పర్వాలేదు తెలిసిన వాళ్ళని కన్సల్ట్ కాండి. మీకు ఎవరు తెలియకపోతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీ జిల్లాలో ఎవరు ప్రముఖులు ఎవరు చేయగలుగుతారో వాళ్ళు రెఫర్ చేద్దాము. లేకపోతే మనమే ఆన్లైన్లో వాళ్ళని పిలిపించి అందరు కలిపి ఒక క్లాస్ ఏర్పాటు చేద్దాము. ఇది సమాజంలో ఉన్న సమస్యని మనము ఫేస్ చేయాలి. ఇలాంటి యోగా థెరపీ మెథడ్స్ చాలా మందికి తెలియట్లేదు. యోగా టీచర్ దగ్గరికి వెళ్ళట్లేదు. సమాజంలో ఎక్కువగా ఉంది. ఈరోజు మనకు మేడం చెప్పినట్టుగా 10 మందిలో 8 మంది స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉంది అంటున్నప్పుడు మనం ఏ విధంగా దీన్ని తీసుకెళ్ళాలి? ఫ్యూచర్లో రాకుండా చేయడం కోసం ఎక్కువ ఆలోచించాలి. అంటే వచ్చిన తర్వాత ఆపరేషన్ ఇంపార్టెంటా, నేచర్ క్యూర్ ఇంపార్టెంట్ అని కాకుండా కాలేజీ అమ్మాయిలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ అవేర్నెస్ ఇచ్చి ఫ్యూచర్లో వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా ఈ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఏ విధంగా మన అవేర్నెస్ తీసుకెళ్ళాలి? అందరూ కూడా ఒక దారికి వచ్చి ఈ ఉమెన్ ముఖ్యంగా మన మహిళా యోగా టీచర్లు అందరూ కూడా కట్టుబాటుకు వచ్చి మీరు ముందుకు వచ్చారు. ఈరోజు మేడం బెంగళూరు నుంచి క్లాస్ చెప్పారు. మీ యోగా టీచర్స్ కూడా మేము ముందుకు రండి. ఇలాంటి క్లాస్కి ఒక 2 కలిసి హ్యాండిల్ చేయండి. ఖచ్చితంగా మన సంస్థ తరపున ఇది లాభదాయకం కాదు, ఖర్చు పడకుండా మనం కార్యక్రమాలు చేద్దాం. ఎవరికి లాభం మిగలకపోయినా కూడా యోగా టీచర్కి మాత్రం ఆదాయం వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని దానికోసం ముందుకు వచ్చే వాళ్ళని స్టూడెంట్స్ని తీసుకొచ్చి 100 మంది 150 మంది ఈరోజు మనం 500 మంది కూడా చేయొచ్చు కదా. కాకపోతే ముఖాముఖ తక్కువ మంది చేస్తే మంచిది కాబట్టి పేరు నమోదు చేసుకోండి. ఆ నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే యోగా టీచర్ రెఫర్ చేయొచ్చు 10 రోజులకి ఒకసారి. చేశాక ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దాము. ఒక థెరపీని కింది వరకు తీసుకెళ్ళడం ట్రై చేద్దాం. నాట్ ఓన్లీ యోగా టీచర్స్ కిందికి తీసుకెళ్ళి యోగా టీచర్ కూడా ఆడియన్స్ మనకు కస్టమర్స్ కావాలి కాబట్టి అలా చేద్దాము. మా చివరిలో మా లక్ష్మి గారు కానీ ఎవరన్నా ధన్యవాదాలు చెప్పండి. ఒకరు సార్ ఇంకొక చిన్న ఆలోచన ఏమంటే ఇలా చేసిన తర్వాత మనం ఒక్కొక్క సమస్య పైన ఒక్కొక్క వారం గానీ ఎప్పుడు మనకు సమయం ఉంటుందో అప్పుడు స్పందించి మన యోగా టీచర్స్ క్లాస్ తీసిన తర్వాత డిసీజ్ వైజ్ ఒక గ్రూప్ చేసి వాళ్ళకి సపరేట్ గా నా దగ్గర ఆల్రెడీ నేను డయాబెటిక్ ఉన్న వాళ్ళని సపరేట్ గా, థైరాయిడ్ ఉన్న వాళ్ళని సపరేట్ గా గ్రూపులు చేస్తున్నాను మా స్టూడెంట్స్ కి. అట్లా మనం కూడా చేస్తే బాగా అట్లా మనం చేద్దాం. మనం ఏంటంటే వీళ్ళు ఒక కోర్స్ పెట్టిన కోర్స్కి వస్తారు. మనం దానికి పేరు పెడితే ఏమవుతుందంటే వాళ్ళు ముందుకు సైకలాజికల్ రారు.
మనం ఏంటంటే ఈ కోర్స్ పెడతాం కదా, ఈ కోర్సుకి ఎన్రోల్ చేసుకుందాము. ఇప్పుడు నేమ్స్ రానివ్వండి, నేమ్స్ వచ్చినాక మనం మళ్ళీ అనౌన్స్ చేసి ఎవరు మీలాంటి వాళ్ళు 2-3 వచ్చారనుకోండి, వాళ్ళని ప్రముఖంగా పెట్టి ఆ 1 hour ఒక వారం పాటు చెప్పి తిరిగి వాళ్ళ యోగా టీచర్కి ఇవ్వడం ఆ ప్రిఫరెన్స్. ఇప్పుడు మనం ఐసీయూ లాగా ఇక్కడ తీసుకున్న తర్వాత మనం రెఫర్ చేయాలి లోకల్ టీచర్లకు ఎవరికైనా, అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ కమ్యూనికేషన్ బాగుంటుందని కోరుకుంటున్నాను. దయచేసి అందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పండి మేడం, థ్యాంక్స్ చెప్పి మీటింగ్ క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. రజనీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. రజనీ గారు చాలా బిజీ షెడ్యూల్, అప్పుడప్పుడు ఫోన్ చేస్తే కూడా తీయరు, అది నా కంప్లైంట్. కాకపోతే ఆవిడ బిజీ షెడ్యూల్ లో ఉంటారు అనుకుంటాను. కాకపోతే ఈ రోజు మాకు మంచి సలహాలు సూచనలు మహిళలకు అందించారు. ఇంకా కొన్ని క్లాసెస్ కూడా కొన్ని సమస్యలకు సంబంధించి నెక్స్ట్ కూడా మీరు మీ సలహాలు సూచనలు కూడా సూర్యయోగ ఫౌండేషన్ మహిళలకి అవసరమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సారీ ఫర్ ద మీకు ఫోన్ లిఫ్ట్ చేయనందుకు. నిజంగా నేను క్లాస్ లో ఉంటే లిఫ్ట్ చేయను ఫోను. నేను ఫోన్ లిఫ్ట్ చేశాను అనుకోండి, వాళ్ళు ఆసనంలోంచి పడిపోతారేమో, అందుకని లిఫ్ట్ చేయను నేను ఫోను. లంచ్ టైమే నేను ఖాళీ ఉంటాను, లేదంటే 9 తర్వాత. అలా ఏదైనా మా వాళ్ళకి అవసరం అన్నప్పుడు వాట్సాప్ లో మెసేజ్ పెడతాము, తర్వాత ఆ మెసేజ్ కి నేను తొందరగా రిప్లై ఇస్తాను. అది చాలా కన్వీనియంట్ నాకు. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. థ్యాంక్స్ అమ్మా. లక్ష్మి గారు 2 years అయింది మేడంని తీసుకురావడానికి. నాకు బ్రెయిన్ యోగాకి మనం బెంగళూరు వెళ్ళినప్పుడు అప్పుడు చూశాను మేడం, అప్పుడు మాట్లాడాను. మంచి మంచి ఆణిముత్యాలను అందించి ఇంకా అది చెప్తున్నా 2 years అయింది. 2 years మాట్లాడుతూ ఉండి ఈ రోజుకి క్లాస్కి రావడానికి వీలైంది ఆమెకి. ఇప్పుడు 3 నెలలుగా ట్రై చేస్తే శనివారం మాత్రమే ఆమెకు వీలవుతుంది, వేరే రోజు వీలు కాదు. శనివారం కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసాం. అట్లా లేడీస్ అందరూ కూడా యోగా టీచర్ అంతా బిజీ అయితే బాగుంటుంది అని నా కోరిక. అంటే బిజీ అవడం అంటే ఇన్ సెన్స్ వృత్తిపరంగా వాళ్ళు బాగుంటే ఎక్కువ మందికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో, ఆదాయమే కాదు, వృత్తిపరంగా ఎక్కువ మందికి ఉపయోగపడతారు, బాగుంటుందని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. ఈరోజు మొదటి ప్రోగ్రామ్కి మనం చేసుకోవాలి సార్. ఒక విషయం, యాక్చువల్ గా నేను ఈ ప్రోగ్రామ్ ఒప్పుకోవడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే, మన తెలుగు వాళ్ళందరినీ నాకు చాయిస్ ఉన్నది ఇక్కడ కలుసుకోవడానికి. యాక్చువల్ గా చెప్పాలంటే మాది గుంటూరు విజయవాడ అయినా గానీ 2 years 3 years పడుతుంది నేను ఒకసారి విజిట్ చేయడానికి. నేను మీ అందరితో మాట్లాడచ్చు కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ కి ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ పెద్దవాళ్ళు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. రజనీ గారు కూడా మన సూర్యయోగ ఫౌండేషన్ మెంబర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. జై గురుదేవ్. థ్యాంక్ యూ మేడం. జై గురుదేవ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శాంతి మంత్రం చెప్పండి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శాంతి మంత్రం చెప్పే వరకు మా థ్యాంక్ యూ ఆగేటట్లేదు. శ్రీదేవి గారు ఎక్కడ పోయారు? సోపు శ్రీదేవి గారు ఎక్కడ పోయారు చెప్పండి. శ్రీదేవి గారు నెంబర్ ఇవ్వండి. క్లైమాక్స్ నేను చెప్తాను. క్లాస్ వింటున్నా కదా. మాట్లాడండి శ్రీదేవి గారు. మీ వాయిస్ వినపడట్లేదు, చూడండి ఒకసారి. వినబడట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. ఫైబ్రాయిడ్స్ అనే చలనచిత్రాన్ని తీసుకుంటే దీని టైటిల్ ఫైబ్రాయిడ్స్. ఈ చలనచిత్రం పేరు ఫైబ్రాయిడ్స్. దీన్ని అందించిన ప్రొడ్యూసర్ శ్రీమతి రజనీ గారు. ఇందులోని సింటమ్స్ హెవీ బ్లీడింగ్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్, పెల్విక్ ప్రాబ్లమ్, ఫ్రీక్వెంట్ ఇరిటేషన్, కాన్స్టిపేషన్ తో మొదలైన ఈ ప్రాబ్లము ప్రాణాయామ, కపాలభాతి, అనులోమ విలోమ, ఉజ్జయి, సింహ ప్రాణాయామాలతో చిన్నగా నయం చేసుకుంటూ, ఆసనాలు బంధాలు తీసుకుంటే జాలంధ్ర బంధం, ఉజ్జయి బంధం, మహాబంధాలు వేసుకుంటూ, చిన్న చిన్న ఆసనాలుగా తీసుకుంటే సేతుబంధాసనం, భరద్వాజాసనం, మండుకాసనంతో దీన్ని కొంచెం కొంచెంగా రెక్టిఫై చేసుకుంటూ, ముద్రల పరంగా తీసుకుంటే వాయు అపాన వాయు ముద్ర అండ్ శంకు ముద్రతో ఇంకొంచెం మెరుగుపరుచుకుంటూ,
ఇంకా ఆహార విషయానికి వస్తే వేడి చేసే పదార్థాలు తీసుకోకుండా, మసాలాలు తినకుండా, గ్రీన్ టీలు తీసుకుంటూ, లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటూ, వాటర్తోని, సగ్గుబియ్యం జావలతోని మనము దీన్ని రెక్టిఫై చేసుకోవాలని, మనకి ఇంత చక్కటి చలనచిత్రాన్ని బహు సుందరంగా, బహు అందంగా, మంచి వాయిస్ ఓవర్ తో రజనీ గారు మనకి రాదు రాదు అంటూనే చక్కటి వాయిస్ తోటి రజనీ గారు మనకి చలనచిత్రాన్ని అందించారు. ఒక సినిమా మనకి ఎంత బాగా అర్థమవుతుందో ఈ రోజు ఫైబ్రాయిడ్ క్లాస్ అంత బాగా అర్థమైంది అని నా యొక్క సమ్మరీ మీకు చూసి చెప్తేనే అర్థమైపోయింది. అంత చక్కగా క్లాసు ఈ నీట్ అండ్ క్లీన్ తో చెప్పిన మన రజనీ మేడం గారికి మరొకసారి సూర్యయోగ ఫౌండేషన్ తరఫున మరియు ఇంతటి చక్కటి అవకాశం అందించిన శ్రీ లుగేంద్ర పిల్లయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డైరెక్టర్ గారు పిల్లయ్య గారికి మరోసారి వందనాలు. నేను డైరెక్టర్ కాదమ్మా, చెప్పాలండి. నేను డైరెక్టర్ కాదు, మీ అందరికి అభిమాని. నేను మీ అందరికి అభిమాని. యోగా టీచర్ డైరెక్టర్ అన్ని సారే. బాగుంది మా క్లాస్ రజనీ గారు, చాలా చక్కగా మీరు ఆ స్మైల్ తో ప్రశాంతంగా చెప్పడం అనేది అడిగే వాళ్ళు కూడా చాలా బాగా అనిపించింది, కంఫర్టబుల్ అనిపిస్తుంది. బాగుంది, నాలెడ్జ్ బాగుంది. యోగా టీచర్ అందరూ కూడా ఈ విధంగా లేడీస్ యోగా టీచర్ మీరు రోల్ మోడల్. మీరు ఈసారి ఇంకా కూడా కలుస్తూ ఉండండి వాళ్ళతో, ఒక మహిళా విభాగం ఏర్పాటు చేద్దాం, మీరు వాళ్ళతో కలవండి. నాలెడ్జ్ షేరింగ్ ఇంత ఉంటే బాగుంటుంది, మనకు మంచి రోజులు రాబోతుంది. నేను అనుకోదంటే ఫైబ్రాయిడ్ సమస్య పైన కనీసం 5,000 మందికి మన సూర్యయోగా ఫౌండేషన్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుందా, ఇస్తే ఎంతమంది యోగా టీచర్లకి వృత్తి దొరుకుతుంది, ఎంతమందికి ఆరోగ్యం, వాళ్ళకి ఎంత ఆదాయం మిగులుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు లక్షలు కోట్లలో ఉంటుంది వాళ్ళకి మిగిలేదు కుటుంబాలకి. కాబట్టి మనం తీసుకున్న సమస్య ఏంటంటే ఈరోజు ఏదో యోగా నిజంగానే కిందికి పోవట్లేదు అంటే వింటున్నారు బాగుంది, కానీ ప్రాక్టీస్కి పోవట్లేదు. ఎవరు కొందరికే ఉంటుంది. యోగా టీచర్లు ఎక్కువ మంది ఖాళీ కూడా ఉంటున్నారు, పక్కింట్లో యోగా టీచర్లు తెలియదు వీళ్ళకి. కాబట్టి మనం కొద్దిగా సిస్టమేటిక్ వేలో వెళ్దాము. ఇట్లా రాను షుగరు, బీపీ ప్రతి అంశం తీసుకొని లక్ష్మి గారు చెప్పినట్టుగా ఆ రోగం పైన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలనిపిస్తుంది నాకు, స్పెషలైజ్ డిపార్ట్మెంట్. పుల్లయ్య గారు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. నా నెంబరా? నన్ను అడగచ్చుగా వసంతరాయుడు గారు, నన్ను అడగచ్చుగా. మీ నెంబర్ అడిగిందని మా మిస్సెస్ అండి. నా నెంబర్ మీకు తెలుసు కదండి, అందులో ఉంటుంది, ఏపీకేఎస్టీలో ఉంటుంది కదండి. మెసేజ్ లో చూడండి కింద. పుల్లయ్య గారు మాట్లాడండి సార్. ఈరోజు మీరు మంచి గొప్ప విషయం, ఒక పాయింట్ బాగా చెప్పినారు సార్. చెప్పండి, ఏ పాయింట్? నాకు ఆలస్యం అమృతం విషయం అన్నట్లా చాలా మంది దాచుకుంటారు సార్ ప్రాబ్లం. నేను నిశ్శబ్దం బద్దలు. అలానే సార్ మన లక్ష్మీ చంద్రబింబం అనేది చాలా నేచురల్ గా ఉంటుంది సార్. అది చాలా మంది ప్రయోగిస్తారు. బయసు మల్లికార్జున సార్ చెప్పినట్ల ఈ టీవీ నాలెడ్జ్ అనేది ఎక్కువైంది సార్ మైండ్ లో. అంతే సార్, 3 విషయాలు హైలైట్ సార్ ఈరోజు. టీవీ అన్నప్పుడు తలపోకుండా చెప్పారు జాలు మీ ప్రాబ్లం. లక్ష్మి గారు, మీరు మొన్న నాతో మాట్లాడాక ఈ థెరపీ విభాగంలో మహిళా విభాగం చాలా బాగా పనిచేయబోతుంది నాకు తెలిసి. మహిళని కేంద్రంగా చేసుకుంటే ఆటోమేటిక్ కుటుంబం మొత్తం వస్తారు. మనం తీగలాగితే దొంకతున్నట్టుగా మహిళలు యోగాకు వచ్చిందంటే ఆ కుటుంబం మొత్తం యోగాకు వస్తారు. కాబట్టి వాళ్ళని కేంద్రంగా చేసుకుని మనం ఆరోగ్యం ఇవ్వగలిగితే బాగుంటది. పిల్లలకి అటు భర్త కూడా ఉంటుంది. కాబట్టి యోగా టీచర్స్ తీసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. టీచర్లు చేస్తున్నాం, మనం టీచర్లు చేస్తున్నాం. కిందికి వెళ్ళాలి, కిందికి వెళ్ళి 100 మంది పిలుచుకొచ్చి టీచర్ అప్పచెప్పాలి. మనం 100 మందిని పిలుచుకొచ్చి టీచర్ అప్పచెప్పాలి. యోగా టీచర్ వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ కవర్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఏ విలేజ్ లో ఉన్నారో, ఏ టౌన్ లో ఉన్నారో, ఆ విలేజ్ లో గానీ ఆ టౌన్ లో గానీ ఉన్న మహిళల్ని ఎక్కువగా వాళ్ళకి వాళ్ళ మాట వినకుండా నమ్మకుండానే సమస్య వస్తుంది. వాళ్ళకి పక్కింట్లో ఉన్న వాళ్ళు తెలియదు, వాళ్ళకి నమ్మరు. ఈ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత అవేర్నెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళని పంపించాలి. మనం ఏంటంటే ఫస్ట్ వాళ్ళని ఎల్కేజీ యూకేజీ ముందు నర్సరీలో జాయిన్ చేయాలి. నర్సరీ మనం పెడదాం, అలవాటు చేద్దాం స్కూల్కి వచ్చేది. ఆ విధంగా యోగా చేసి అలవాటు చేసి
ఆయా టీచర్లకు అప్పచెప్తామంటే వాళ్ళకి టీచర్లకు కూడా కంఫర్ట్నెస్ వస్తుంది. టీచర్లతో వాళ్ళు పరిచయం చేయాలి బాగా. ఎందుకంటే ఇవి జూమ్ క్లాస్ బాగా ఉపయోగపడేది. కొంతవరకు ఎక్కువ మంది ప్రశ్నలు అడిగారు కాబట్టి నాకు అనిపించిందంటే వాళ్ళు చూసినప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉంది, సమాజంలో ఎక్కువ ఉంది. ఈరోజు కేవలం యోగా టీచర్ వృత్తి కోసం కాదు, సమాజంలో ఉన్న సమస్య అది ఆరోగ్య సమస్య కాదు, ఆర్థిక సమస్య కూడా. ఆరోగ్య సమస్య కాదు, ఆర్థిక సమస్య కాదు, ఆర్థిక సమస్య కాదు, దేశ సమస్య. కాబట్టి మనం చాలా డీప్గా చేద్దాము. ఈరోజు అందరూ కరోనా గురించి మాట్లాడుతుంటే మనం ఫైబ్రాయిడ్ అంశం కూడా ఎత్తుకున్నాం ప్రత్యేకంగా. ఎందుకంటే అంతా మనం ఒకే రకంగా మాట్లాడే బోర్డు జనానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. మీటింగ్ కట్ చేస్తున్నాను మా. చెప్పండి. దాదాపు 200 మెంబర్స్ అయినారు సార్, రీచ్ అయినారు సార్. 190 210. నేను 190 అప్పుడు స్క్రీన్ షాట్ చేసి పెట్టాను. నేను 210 చేసి. రజనీ గారు శాంతి మంత్రం మీరే చెప్తుంది. చాలా భయం అండి. లక్ష్మి గారు మీరే మాకు ఇక్కడ శాంతి మంత్రం ఉండదు. మీ పెద్దవాళ్ళు మీరే చెప్పాలి. మీరుండగా మేము తీసుకోకూడదు ఆ స్టెప్. నేనే చెప్తానండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. సూర్యయోగ ఫౌండేషన్ తరఫున రజనీ గారికి, ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీదేవి గారికి, అట్లా యోగా టీచర్ అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.